Hello students, how are you all? So welcome to 𝐒𝐿𝐾 Telugu channel. So we have started with a new series, Sambhav NEET series. So ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఈ మే 7th ఎగ్జామ్, సో వాళ్ళందరి కోసం ఫిజిక్స్ వాళ్ళ తీసుకొచ్చింది. సో సంభవ్ నీట్ సిరీస్ వీఆర్ గోయింగ్ టు బి కంప్లీటింగ్ so in a quick way. So this 90 days left. So in this 90 days we are going to be completing the crash course along with the DPPs and all. So that's why we can able to utilize what we are going to be providing, and we will try to make so all the questions which are there in earlier question papers and also some most probable models which are covered in this particular chapter. So prati chapter lo kuda manam ఇప్పుడు చూడబోయేది ఏంటి, ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్, అలాగే ఎక్కువగా ప్రాబబిలిటీ ఇందులో ఏ మోడల్స్ ఉంటాయో ఆ మోడల్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాం. సో ఈ పర్టికులర్ వీడియోస్ అన్నీ కూడా మీరు ఫాలో అయితే మీ నీట్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మీ అందరూ కూడా నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి డాక్టర్స్ అవ్వాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో విల్ స్టార్ట్ విత్ ద new lesson that is going to be mole concept of first year. Very important, one question compulsory will come. So ee chapter lo manam models unnai anni kuda cover cheskuni aa tarvata okkok daniki okkok question kuda solve cheddam. Okay na? So welcome everyone, here we go. The first chapter, the mole concept, we are going to be covering. Today's my topic. So law of chemical combination, mole and mass concept, percent composition, empirical and molecular formula, concentration terms, stoichiometric calculations. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కంప్లీట్ చేద్దాము. సో ఫస్ట్ విల్ గో ఫర్ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. అంటే మనకి ఫస్ట్ అంటే బేసిక్ కెమిస్ట్రీ అంతా చెప్పుకుంటూ పోతే మనకి టైం సరిపోదు. సో ఎందుకంటే క్విక్గా ఏవేవి మనకి ఇంపార్టెంట్ దాన్ని మాత్రమే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను. సో లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అంటే ఏదైనా మనకి కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ ఏంటి, రియాక్షన్స్. సో ఈ రియాక్షన్స్లో మనకి చూడబోయేది ఏంటి ఇప్పుడు, సో ప్రతి కెమికల్ కూడా ఒకదానికొకటి కంబైన్ అవి ఆ పర్టికులర్ కెమికల్స్ అనేవి ఇంకో కొత్త కెమికల్ని ఫామ్ చేస్తాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ప్రొడక్ట్స్. అంతే కదా, మనకి ఏ పర్టికులర్ కెమిస్ట్రీ ఈక్వేషన్ తీసుకున్నా సరే రియాక్షన్స్ అనేవి కంబైన్ అవి ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అవుతాయి. సో అదే మనకి జరుగుతున్నటువంటి కెమికల్ ఈక్వేషన్స్. ఎప్పుడైతే ఈ కెమికల్స్ అన్నీ కంబైన్ అవుతున్నాయో అవి కొన్ని లాస్ని ఫాలో అవుతున్నాయి. కొంతమంది సైంటిస్ట్ ఆ పర్టికులర్ కెమిస్ట్రీ ఈక్వేషన్ ఎలా జరుగుతుంది, సో ఎందుకు ఈ పర్టికులర్ రియాక్టెంట్ ఇంత ప్రొడక్టే ఇవ్వాలి, లేదంటే ఈ రియాక్టెంట్ నుంచి మనకి ఈ ప్రొడక్ట్ అనేది ఎంత క్వాంటిటీ వస్తుంది, సో ఇలాంటివన్నీ చెప్పడం కోసం మనకి కొన్ని లాస్ ఫార్ములేట్ చేశారు. ప్రతి ఒక్కరికి డౌట్ ఉండొచ్చు కదా, సో ఈ కెమికల్ ఈక్వేషన్ ఇలా రాస్తున్నారు, సో దీంట్లో 1 ఎందుకు పెడుతున్నారు, 2 ఎందుకు పెడుతున్నారు, సో అలాగే 3 మోల్స్ 2 మోల్స్ అంటున్నారు, ఇవన్నీ ఏంటి? సో ఇవన్నీ మనకి చెప్పడానికి ఫస్ట్ టైం లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో దాంట్లో ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఇట్స్ గివెన్ బై వైజ. సో హీ ఈస్ ద సైంటిస్ట్ హ్యాస్ గివెన్ దిస్ పర్టికులర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి లా ఆఫ్ కన్జర్వేషన్ మాస్? ఇక్కడ మనం ఏ పర్టికులర్ కెమికల్ రియాక్షన్ జరుగుతున్నా సరే ఎంత రియాక్టెంట్ అయితే కంబైన్ అవుతుందో అంత క్వాంటిటీ ప్రొడక్ట్ అనేది మనకి ఇస్తుంది. ఏ విధమైనటువంటి లాస్ అనేది జరగదు డ్యూరింగ్ ఏ పర్టికులర్ కెమికల్ కాంబినేషన్. అంటే కెమికల్స్ ఎప్పుడైనా సరే కంబైన్ అవుతున్నప్పుడు ఎంత రియాక్టెంట్ క్వాంటిటీ కంబైన్ అవుతుందో అంత క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్ అనేది కంపల్సరీ వచ్చి తీరుతుంది. అందులో ఏ రకంగానూ కూడా మనకి లాస్ ఆఫ్ మాస్ అనేది జరగదు అని ఇందులో మనకి చెప్తుంది లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్. ఇన్ ఎనీ ఫిజికల్ ఆర్ కెమికల్ చేంజ్ మాస్ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డెస్ట్రాయిడ్. సో ఈ పర్టికులర్ కెమికల్ కాంబినేషన్లో ఎప్పుడు కూడా ఏ రకమైన మాస్ కూడా లాస్ అవ్వదు, క్రియేట్ అవ్వదు, కొత్తగా ఏమీ వచ్చేది, ఉన్నది ఎక్కడికి పోదు. సో అదే మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ H2 + O2 gives rise to H2O. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక 2H2 + O2 gives rise to 2H2O. ఇక్కడ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత, 2 × 2 4 grams. ఆక్సిజన్ వెయిట్ ఎంత, 32 grams. సో ఇక్కడ 2 × 18, సో ఇట్స్ గోయింగ్ టు బి 36. సో
what we are going to be having the mass of reactant 4 plus 32 is equal to 36. So mass of products 36. సో ఎంత అయితే ఇక్కడ రియాక్ట్ అయిందో అంతా కూడా మనకి ప్రొడక్ట్ అనేది వచ్చేసింది, కానీ ఏ విధమైన లాస్ కూడా ఇక్కడ జరగలేదు. సో దాన్ని మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది చెప్తాం. ఏ పర్టికులర్ రియాక్షన్ తీసుకున్నా సరే ఎంత రియాక్టెంట్ ఉంటుందో అంత ప్రొడక్ట్ కూడా మనకి వస్తుంది కంపల్సరీ. అక్కడ ఏ విధమైన లాస్ కూడా జరగదు, ఏ రకంగా కొత్తది కూడా క్రియేట్ అవ్వదు. సో అదే మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. నెక్స్ట్ వన్, లా ఆఫ్ కాన్స్టెంట్ కంపోజిషన్. దీన్ని ప్రౌస్ట్ అనే సైంటిస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఈ పర్టికులర్ ప్రౌస్ట్ సైంటిస్ట్ ప్రకారం, సో వాట్ ఈజ్ లా ఆఫ్ కాన్స్టెంట్ కంపోజిషన్? ఈ లా ఆఫ్ కాన్స్టెంట్ కంపోజిషన్నే మనం లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అని కూడా అంటాం. లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అని కూడా పిలవచ్చు. సో ఈ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్లో ఉన్నటువంటి లా ఏమిటి? సో ఏ పర్టికులర్ కాంపౌండ్ అయినా సరే మనకి సోర్స్ అనేది వేరువేరుగా ఉండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ గురించి తీసుకుందాం మనం. సో వాటర్ ఎలా వస్తుంది మనకి? ఇప్పుడు ట్యాప్లోంచి వాటర్ తిప్పినా వాటర్ వస్తుంది. లేదు నేను ఏదైనా ఒక రివర్లో ఉన్నా సరే వాటర్ వస్తుంది. లేదంటే మనకి ఒక చెరువు ఉంది, చెరువులో కూడా వాటర్ వస్తుంది. లేదా గ్రౌండ్లోంచి వాటర్ వస్తుంది. సో సోర్స్ ఆఫ్ వాటర్ మైట్ బి డిఫరెంట్, ద కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ వాటర్ ఈజ్ సేమ్. అంటే ఇక్కడ మనం చెరువులోంచి వాటర్ తీసుకున్నా, లేదంటే ఒక నదిలోంచి వాటర్ తీసుకున్నా, లేదంటే ఒక సముద్రంలోంచి వాటర్ తీసుకున్నా, సముద్రంలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఫార్ములా కలిగి ఉంటుందో మిగిలిన అన్నీ కూడా వాటర్లో అదే కాన్స్టెంట్ కాంపోజిషన్ ఉంటుంది. ఇది జనరల్గా అర్థం చేసుకోవడానికి చెప్పేది. కార్బన్ డయాక్సైడ్ తీసుకుందాం మనం. ఇప్పుడు C+O2 గివ్స్ రైస్ టు CO2. అంటే కార్బన్ తీసుకెళ్ళి నేను బర్న్ చేశాను అనుకోండి, కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. అలాగే CaCO3 తీసుకుని హీట్ చేసినట్లయితే కనుక CaO+CO2. మనకి డైరెక్ట్గా కార్బన్ని ఆక్సిజన్ని కంబైన్ చేసిన CO2 వస్తుంది. CaCO3ని హీట్ చేసినప్పుడు కూడా CO2 వస్తుంది. లేదా MgCO3ని తీసుకుని హీట్ చేసినా సరే CO2 వస్తుంది. సో ఇక్కడ వచ్చిన CO2లో కూడా 12 grams కార్బన్ అండ్ 32 grams ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ కూడా సేమే కాంపోజిషన్. అంటే దీని అర్థం ఏంటి? ఎక్కడైనా సరే సోర్స్ ఏదైనా సరే ఆ వచ్చినటువంటి కాంపౌండ్లో ఉన్నటువంటి ప్రపోర్షన్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్, దే ఆర్ గోయింగ్ టు బి డెఫినెట్. సో అవి ఎప్పుడు కూడా మారవు. సోర్స్ ఏదైనా కావచ్చు. ఒక కెమికల్ కాంపౌండ్ మనకి రావడానికి ఏ కెమికల్ రియాక్షన్ నుంచి అయినా సరే దాన్ని మనం ఫార్మ్ చేయొచ్చు. కానీ ఆ పర్టికులర్ కాంపౌండ్లో ఉండేటటువంటి ప్రపోర్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రపోర్షన్స్ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గానే ఉంటాయి. అవి ఎప్పటికీ కూడా మారవు. సో దాన్ని మనం లా ఆఫ్ కాన్స్టెంట్ కాంపోజిషన్. సో ఈ పర్టికులర్ లా ఆఫ్ కాన్స్టెంట్ కాంపోజిషన్ బేస్ చేసుకుని మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎలిమెంట్ ఇన్ ఏ గివెన్ కాంపౌండ్. సో క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ గివెన్ కాంపౌండ్స్ ఎలిమెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే మనం CaCO3 ఉంది. CaCO3లో నాకు కార్బన్ యొక్క పర్సంటేజ్ ఎంతో కావాలి. సో పర్సెంట్ కాంపోజిషన్ ఆఫ్ ఎలిమెంట్, పర్సెంట్ కాంపోజిషన్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ by total molecular weight into 100. సో ఇక్కడ మనం ఎలా తెలుస్తుంది? అటామిక్ వెయిట్ ఆఫ్ ద పర్టికులర్ ఆటమ్ అండ్ దెన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ఇట్ బై టోటల్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 100. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్తున్నాం కాన్స్టెంట్ కాంపోజిషన్ కాబట్టి. సో అందుకని ఈ పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ కావాలంటే కనుక
మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో ఆ రకంగా మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కార్బన్ క్యాలిక్యులేషన్ చేయాలనుకోండి, పర్సెంట్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? పర్సెంట్ కార్బన్ ఇక్కడ కాల్షియం కార్బనేట్లో కార్బన్ ఎన్ని ఉన్నాయి? ఒక కార్బన్ ఉంది, 12 into 1 by total molecular weight. If you are going to take calcium 40, carbon 12, oxygen 48, you will be getting the 100. So 12 by 100 into 100. So it is going to be 12%. Similarly, calcium తీసుకుంటే 40%, oxygen తీసుకుంటే 48%. ఈజీ టు క్యాలిక్యులేట్, ఎందుకంటే ఇందులో మాలిక్యులర్ వెయిట్ 100 ఉంది కాబట్టి మనం ఈజీగా సింప్లిఫై అయిపోతుంది. సో ఆ రకంగా మనం ఈజీగా క్యాలిక్యులేషన్స్ అనేవి చేసేయచ్చు. సో దీంట్లో సో ఇది లా ఆఫ్ కాన్స్టెంట్ కాంపోజిషన్. నెక్స్ట్ వన్, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. దిస్ ఈజ్ గివెన్ బై డాల్టన్. సో ఇక్కడ ఏం చెప్తాడంటే, ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది 2 లేదంటే అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్తో కంబైన్ అవ్వచ్చు. అలా కంబైన్ అవుతున్నప్పుడు, సో 2 ఎలిమెంట్స్ కంబైన్ అయినప్పుడు అవి ఒకే ప్రపోర్షన్లో కంబైన్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో దే కెన్ ఏబుల్ టు కంబైన్ ఇన్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. అంటే ఏదైనా 2 ఎలిమెంట్స్ అనేవి కంబైన్ అవుతున్నప్పుడు ఆ ఫామ్ అయ్యేటటువంటి కాంపౌండ్స్ ఎలాగైతే వస్తున్నాయో అవన్నీ కూడా సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో ఉంటుంది. సో డెఫినెట్గా మనం చెప్పాలి అనుకుంటే కనుక, ఏ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ వన్ ఎలిమెంట్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ ద కాంపౌండ్ విత్ ద అదర్ ఎలిమెంట్ ఇన్ ఏ సింపుల్ హోల్ నెంబర్ రేషియో. ఇది మనకి చెప్పడానికి ప్రాపర్ స్టేట్మెంట్. కానీ మీకు అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. కార్బన్, ఆక్సిజన్, ఇవి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి 2 ఎలిమెంట్స్లు కూడా మనకి హాఫ్ ఆక్సిజన్ రియాక్ట్ అయితే CO వస్తుంది, లేదంటే CO2 వస్తుంది. అంటే కార్బన్, ఆక్సిజన్ కంబైన్ అప్పుడు మనకి 2 కాంపౌండ్స్ వస్తుంది. ఒకటేమో కార్బన్ మొనాక్సైడ్, ఇంకోటేమో కార్బన్ డయాక్సైడ్. సో ఇప్పుడు కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లో ఒక ఎలిమెంట్ ఫిక్స్డ్గా తీసుకుంటాను. ఆక్సిజన్ అయినా తీసుకోండి, కార్బన్ అయినా తీసుకోండి. ఇక్కడ ఆక్సిజన్ వేరియేషన్ ఉంది కాబట్టి నేను కార్బన్ ఫిక్స్డ్ మాస్ తీసుకుంటున్నాను. సో ఇందులో 12 grams ఆఫ్ కార్బన్, ఇందులో కూడా 12 grams ఆఫ్ కార్బన్. సో 12 grams ఆఫ్ కార్బన్ కంబైన్ విత్ హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్? 16 grams. ఇందులో 32 grams. సో నేనేం చెప్పాను? ఏ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ వన్ ఎలిమెంట్ కెన్ కంబైన్ విత్ అనదర్ ఎలిమెంట్ టు ఫార్మ్ ద కాంపౌండ్ ఇన్ సింపుల్ హోల్ నెంబర్ రేషియో. ఇప్పుడు ఇది ఫిక్స్డ్ మాస్ అయింది. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ దీస్ టూ నౌ? 16:32. దట్ ఈస్ నథింగ్ బట్ 1:2. అంతే కదా. కార్బన్, ఆక్సిజన్ మనకి 2 రకాల కాంపౌండ్స్ వచ్చినాయి, CO, CO2. కానీ ఇందులో మనకి ఒక ఫిక్స్డ్ మాస్ ఆఫ్ కార్బన్ తీసుకున్నప్పుడు దాంతో ఫామ్ చేసేటటువంటి 2 కాంపౌండ్స్లో ఉన్న ఆక్సిజన్ రేషియోని తీసుకుంటే 1:2 వచ్చింది. ఇది సింపుల్ హోల్ నెంబర్. సో అందుకోసం ఇది మనకి మల్టిపుల్ ప్రపోర్షన్ ద్వారా తెలుస్తున్న విషయం. సో దీనికే మనకి ఇంకో బాగా తెలిసిన ఎగ్జాంపుల్ నైట్రోజన్. సో నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇవి 2 కంబైన్ అయినప్పుడు మనకి ఏమేమి వస్తాయి? N2O, NO, N2O3, NO2, N2O4 और N2O5 తీసుకుందాం. సో ఈ రకంగా మనకి చాలా రకాలైనటువంటి నైట్రోజన్ ఆక్సైడ్స్ మనకి ఫామ్ అవుతున్నాయి. నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ పెంటాక్సైడ్. సో వీటిలో ఇప్పుడు మనం రేషియోస్ తీసుకుందాం. 28 grams of nitrogen is going to be having 16 grams of oxygen. 14 grams of nitrogen, 16 grams of oxygen. 28 grams of nitrogen, 48 grams of oxygen. 14 grams of this one, 32 grams. ఇది 48 grams, ఇది 32 grams. ఇక్కడ we are going to be having 28 grams of nitrogen,
సో 516 80 grams ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, మనం రూలు ఫిక్స్డ్ మాస్ అంటున్నాం. సో అన్ని చోట్ల 28 ఉంది, కానీ ఈ రెండిట్లో కూడా లేదు. సో అందుకని దీన్ని మనం 28 చేద్దాం. సో ఇది 28 అయితే దాని ఈక్వలేట్గా ఇది ఎంత అవుతుంది, 32 grams అవుతుంది. సో దీన్ని కూడా మనం 28 grams చేసినట్లయితే కనుక ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు 64 grams అవుతుంది. అర్థమవుతుంది కదా అందరికీ? ఎందుకని మనం ఇలా చేస్తున్నాం, మనం ఏదైతే మనకి ఫిక్స్డ్ మాస్ అనుకుంటున్నామో ఆ ఫిక్స్డ్ మాస్ ఉండాలి కాబట్టి మనం 28 28 28 28 28 నైట్రోజన్ యొక్క మాస్ని ఫిక్స్ చేసాం. ఇప్పుడు ద ఆక్సిజన్స్ రేషియో తీసుకుంటే కనుక ఫస్ట్ దాంట్లో 16, సెకండ్ దాంట్లో 32, థర్డ్ దాంట్లో 48, ఫోర్త్ దాంట్లో 64, ఫిఫ్త్ దాంట్లో 80. ఇప్పుడు రేషియో తీసుకుంటే 16 కామన్గా 1:2, 2:2, 3:2, 4:5. సో ఇవన్నీ కూడా సింపుల్ హోల్ నెంబర్ రేషియో, సింపుల్ హోల్ నెంబర్ రేషియో. సో ఆ రకంగా మనకి లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ద్వారా ఈ పర్టికులర్ దాన్ని మనం ఎప్పుడూ కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్, లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. రిచ్టర్ అనే సైంటిస్ట్ దీన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఒకటి ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ రెండు కలిస్తే వచ్చే డిఫరెంట్ కాంపౌండ్స్ గురించి ముందు చెప్పిన లాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక ఎలిమెంట్ మోర్ దాన్ వన్ ఎలిమెంట్తో ఫామ్ చేసే కాంపౌండ్స్లో మొత్తం ఎలా ఫాలో అవుతాయి అనేది ఇందులో చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి ఇలా, సో when two different elements combine to the same and third element, అంటే రెండు ఎలిమెంట్స్ కూడా ఒకే ఎలిమెంట్తో కంబైన్ అయింది, అది థర్డ్ ఎలిమెంట్. కంబైన్ అయినప్పుడు అవి ఒక కాంపౌండ్ ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ కూడా ఏదైతే ఫామ్ చేస్తున్నాయో ఒకే ఎలిమెంట్తో కాంపౌండ్స్ ఫామ్ చేసేటటువంటి థర్డ్ కాంపౌండ్ ఏదైతే ఉందో అది సింపుల్ హోల్ నెంబర్ రేషియో ఆఫ్ ద టూ కాంపోనెంట్స్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది స్టేట్మెంట్ కంటే కూడా. ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక ఎలిమెంట్ రెండు ఎలిమెంట్స్తో కాంపౌండ్ ఫామ్ చేసింది. ఫామ్ చేసినప్పుడు ఈ రెండు కాంపౌండ్స్ ఏవైతే మనకి ఉన్నాయో ఆ రెండు కాంపౌండ్స్లో ఉన్నటువంటి రెండు ఎలిమెంట్స్ కూడా కంబైన్ అయ్యి ఇంకొక కాంపౌండ్ ఇస్తాయి. ఆ కాంబినేషన్ అనేది కూడా సింపుల్ హోల్ నెంబర్ రేషియో లాగే ఉంటుంది, ఆర్ మల్టిపుల్ ఆఫ్ దట్ కాంపోనెంట్స్ అనేది చెప్తున్నాడు. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ఇవి మూడు తీసుకుందాం మనం. ఇప్పుడు కార్బన్, హైడ్రోజన్ ఏం ఫామ్ చేస్తాయి మనకి, CH4 అంతే కదా, CH4. ఇప్పుడు కార్బన్, ఆక్సిజన్ ఈ రెండు కూడా CO2. ఇప్పుడు ఇక్కడ కామన్గా ఉన్నదేంటి, కార్బన్ విత్ హైడ్రోజన్, కార్బన్ విత్ ఆక్సిజన్. సో ఇప్పుడు కార్బన్ విత్ హైడ్రోజన్ మనకి CH4 వచ్చింది, కార్బన్ విత్ ఆక్సిజన్ మనకి CO2 వచ్చింది. ఇప్పుడు ఆ రెండు ఎలిమెంట్స్ అంటే ఏంటి, రెండు ఎలిమెంట్స్ ఇందులో హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ రెండు కలిపి ఏ కాంపౌండ్ ఫామ్ చేస్తాయి, H2O. ఇప్పుడు ఈ రకంగా మనకి కాంపౌండ్స్ మూడింటిని రిలేషన్ తీసుకుంటే ఏది హోల్ నెంబర్ రేషియోలో వస్తుంది మనకి. ఇప్పుడు కార్బన్ ఫిక్స్డ్ మాస్ ఉంది. సో 12 grams ఆఫ్ కార్బన్ కంబైన్డ్ విత్ హౌ మెనీ గ్రామ్స్, 4 grams ఆఫ్ హైడ్రోజన్. 12 grams ఆఫ్ కార్బన్ కంబైన్డ్ విత్ 32 grams ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు మనం చెప్పే ఈ రెసిప్రోకల్ ప్రపోర్షన్ ఏంటిది, ఈ రెండు కంబైన్ అయినప్పుడు అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ కంబైన్ వచ్చేటది H2O. సో ఇది ఏంటి హోల్ నెంబర్ రేషియో అంటాం, ఇక్కడ ఉన్నటువంటి హోల్ నెంబర్ రేషియోలో ఉంటుంది అని చెప్తున్నాం, 4, 32. ఇప్పుడు H2Oలో ఏంటి చెప్పండి రేషియో, 2 grams ఈజ్ టు 16 grams. సో ఇది నథింగ్ బట్ మల్టిపుల్ ఆఫ్ 2 ఈజ్ గోయింగ్ టు బి, సో దీన్ని మల్టిప్లై చేసామనుకోండి మనం 2 తోటి, 4 ఈజ్ టు 32. సో అదే ఇక్కడ 4 grams ఆఫ్ CH4లో ఉంది, 32 grams CO2లో ఉంది. అర్థమైందా? లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్ ఏం చెప్తుంది అంటే కనుక ఏదైనా ఒక ఎలిమెంట్ రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్తో కాంపౌండ్స్ ఫామ్ చేసి ఆ రెండు ఎలిమెంట్స్ కంబైన్ చేసినప్పుడు వచ్చేటటువంటి కాంపౌండ్ ఏదైతే ఉందో అది ఈ రెండు కాంపౌండ్స్లో ఉన్నటువంటి సింపుల్ హోల్ నెంబర్ రేషియో.
ఇక్కడ అర్థమవుతుంది కదా. కార్బన్ అండ్ హైడ్రోజన్ కెన్ కంబైన్, విల్ గివ్ CH4. కార్బన్ అండ్ ఆక్సిజన్ విల్ కంబైన్ అండ్ విల్ గివ్ CO2. సో హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైన్ అయ్యి వచ్చేది H2O. సో ఇక్కడ రేషియో ఏమొచ్చింది మనకి 12:4 గ్రామ్, ఇక్కడ 12:32 గ్రామ్. సో వచ్చేటటువంటి H2Oలో 432 మల్టిపుల్స్తో మాత్రమే మనకి ఆ పర్టికులర్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు మనం, సల్ఫరు, హైడ్రోజన్, ఆక్సిజన్, SO2, H2S. లేదంటే మనకి ఈ రెండు కూడా కంబైన్ అయినప్పుడు కూడా మనకి సేమ్ కాంపౌండ్లే మనకి వస్తూ ఉంటాయి. అర్థమైంది కదా. సో హైడ్రోజన్ను, సల్ఫరు, ఆక్సిజన్ను, H2S, తర్వాత SO2, SO2, HO, H2O. సో ఆ రకంగా మనకి కాంబినేషన్స్ అనేవి ఎప్పుడు కూడా మల్టిపుల్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రేషియో వాట్ ఈజ్ సీన్ ఇన్ ద టూ కాంపౌండ్స్. ఈ రకంగా మనకి ఇది ఏం చెప్తుంది మనకి, నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్. అంటే ఎప్పుడైనా సరే ఒక కెమికల్ రియాక్షన్లో రెండు రియాక్టెంట్స్ కంబైన్ అయ్యి మనకి ప్రొడక్ట్ వస్తాయి. సో అందుకని నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే ఎప్పుడు కూడా ఈక్వలెంట్స్లా మాత్రమే మనకి రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ ఈక్వలేట్ అవుతాయి అనేది ఈ పర్టికులర్ రెసిప్రోకల్ ప్రపోర్షన్ ద్వారా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, గేలుసాక్ లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్స్. గేలుసాక్ హ్యాస్ ప్రపోజ్డ్ దిస్ వన్. ఇతనేం చెప్తాడు, ఇంతకుముందు ఈక్వలెంట్స్ లాగా కన్వర్ట్ అవుతాయని చెప్పాను కదా రెసిప్రోకల్ ప్రపోర్షన్లో. ఏం చెప్పుకుంటున్నా, సో దేర్ నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్, అంటే ఏ కెమికల్ రియాక్షన్ తీసుకున్నా సరే నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ రియాక్టెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. అలా మనకి ఫామ్ అవడం అనేది జరుగుతుంది. అక్కడ చెప్తుంది వెయిట్స్లో, ఇక్కడ ఏం చెప్తున్నాడు వాల్యూమ్స్. అంటే మనం తీసుకున్నటువంటి రియాక్టెంట్స్ కనుక గ్యాసెస్ అయితే కనుక దే విల్ బీ కంబైనింగ్ ఇన్ ఏ ఫిక్స్డ్ హోల్ నెంబర్ రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. ఫిక్స్డ్ హోల్ నెంబర్ వాల్యూమ్స్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ప్రెజరు, టెంపరేచరు, ఈ కండిషన్స్ అన్నీ కూడా సేమ్ అప్లై చేస్తున్నప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ లాని మనం ఫాలో అవుతాం. అవి మారిపోతూ ఉంటే మనం అప్లై చేయలేము. ఎందుకంటే వాల్యూమ్ అనేది టెంపరేచర్ తోటి వీటితో మారిపోతూ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం చెప్పలేం. కానీ ఎప్పుడైతే గ్యాసెస్ రియాక్టెంట్స్ ఉంటాయో, గ్యాసెస్ రియాక్టెంట్స్ ఎలా కంబైన్ అవుతాయి, వాల్యూమ్స్ లాగా కంబైన్ అవుతూ ఉంటాయి. అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్స్లో కంబైన్ అవుతూ ఉంటాయి, ప్రొవైడెడ్ సేమ్ ప్రెజర్, సేమ్ టెంపరేచర్. ఇవి కనుక మారుతూ ఉంటే మళ్ళీ వాల్యూమ్స్ కూడా మారిపోతూ ఉంటాయి. సో అందుకోసం మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. H2 గ్యాస్, Cl2 గ్యాస్, 2HCl గ్యాస్. ఇక్కడ 1 లీటర్ ఆఫ్ హైడ్రోజన్, 1 లీటర్ ఆఫ్ క్లోరిన్ కంబైన్స్ టు గివ్ 2 లీటర్స్ ఆఫ్ HCl. అంటే ఇక్కడ కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్లోకే చెప్తున్నాం, కాకపోతే వాల్యూమ్స్లా చెప్తున్నాం అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఇక్కడ 1 లీటర్ ఆఫ్ H2, 1 లీటర్ ఆఫ్ Cl2 గివ్స్ రైస్ టు 2 లీటర్స్ ఆఫ్ HCl. సో ఆ రకంగా ఏ విధమైనటువంటి వాల్యూమ్స్లో కూడా చేంజ్ అనేది జరగదు. N2 plus 3H2 gives rise to 2NH3. So N2 gas, 3H2 gas, 2NH3 gas. So ikkada 1 volume of nitrogen, 3 volumes of hydrogen gives rise to 2 volumes of NH3. అంటే ఇక్కడ మనం ఏదైతే మాస్ వాల్యూమ్లు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వీటి యొక్క నెంబర్ ఆఫ్ యాటమ్స్, మోల్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ అది చెప్తాను. సో దాంట్లో మనకు అర్థమవుతుంది. ఈ రకంగా ఎప్పుడైతే గ్యాసియస్ రియాక్టెంట్స్ ఉంటాయో ఆ గ్యాసియస్ రియాక్టెంట్స్ అన్నీ కూడా ఈ రకమైనటువంటి వాల్యూమ్ లాని ఫాలో అవుతాయి. ఏంటి ఇక్కడ చెప్తుంది, వెన్ గ్యాసెస్ కంబైన్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ దే డూ ఇన్ ఏ సింపుల్ రేషియో బై వాల్యూమ్ ప్రొవైడెడ్ ఆల్ ద గ్యాసెస్ ఆర్ అట్ సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. అంటే మనకి 1/2 లీటర్లో అలా కాకుండా హోల్ నెంబర్ రేషియోలోనే వాల్యూమ్స్ వస్తున్నాయి అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇది గేలుసాక్స్ లా వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. సో ఇంకొకటి అవగాడ్రో లా. సో అవగాడ్రో లా కూడా ఏం చెప్తున్నాం మనం, at constant temperature and pressure V proportional to N.
ఆర్ V1/N1 ఈజ్ ఈక్వల్ టు V2/N2. సో ఈ రకంగా మనం ఇంకొక లా అవగాడ్రోస్ లా అనేదాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ కాంపౌండ్ ఇల్లస్ట్రేట్ ద లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్? అంటే ఏ పర్టికులర్ కాంబినేషన్స్ అనేవి మల్టిపుల్ ప్రపోర్షన్స్ నేనేం చెప్పాను? సో ఇక్కడ ఒక ఈజీ ట్రిక్ కింద ఒకటి చెప్తాను. సో అది గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే మనకి ఈ కింద వాటిలో లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఏం చెప్తుంది, మల్టిపుల్ ప్రపోర్షన్ ఏం చెప్తుంది, రెసిప్రోకల్ ప్రపోర్షన్ ఏం చెప్తుంది. ఇవి మనకి జనరల్గా డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు బోల్డంత డేటా ఇస్తారు. ఆ డేటా నుంచి మనం అనలైజ్ చేసుకోవాలి. ఎలా అనలైజ్ చేసుకోవచ్చు? సో ఎలా అనలైజ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ మనం చూడాల్సింది కాన్స్టెంట్ కాంపోజిషన్. అంటే మొత్తం ఇచ్చినటువంటి క్వశ్చన్ అంతా కూడా ఒకే కాంపౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, అంటే ఒక కాంపౌండ్ యొక్క ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది కంపల్సరీ లా ఆఫ్ కాన్స్టెంట్ కాంపోజిషన్. అంటే ఒకే కాంపౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లేదంటే రెండు డిఫరెంట్ కాంపౌండ్లు రెండు డిఫరెంట్ స్టేట్మెంట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అది లా ఆఫ్ కాన్స్టెంట్ కాంపోజిషన్. లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక కాంపౌండ్ అంటే ఒక రెండు ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి కాంపౌండ్ కానీ లేదంటే దీంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై దీస్ టూ ఎలిమెంట్స్ కానీ చెప్తున్నప్పుడు అది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అని చెప్పి అర్థం చేసుకోండి. లేదు ఏదైనా ఒక డేటా అంతా కూడా రెండు కంటే ఎక్కువ ఎలిమెంట్ కాంబినేషన్స్ గురించి వాటి యొక్క కాంపౌండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కనుక లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే కనుక H2O Na2O ఇక్కడ మొత్తం 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. హైడ్రోజన్, ఆక్సిజన్, సోడియం. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ ఉంటే అది మల్టిపుల్ ప్రపోర్షన్ కాదు. నేనేం చెప్పాను? 2 ఎలిమెంట్స్ ఉండాలి, వేరు కాంపౌండ్స్ ఉండాలి, అప్పుడు అది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ అవుతుంది. ఇక్కడ చూడండి MgO Na2O, Mg ఆక్సిజన్, సోడియం 3 ఎలిమెంట్స్. మళ్ళీ ఇది కూడా మనకి లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ కాదు. సోడియం, ఆక్సిజన్, బేరియం ఇది కూడా మనకి కాదు. నెక్స్ట్ టిన్, క్లోరిన్. సో టిన్, క్లోరిన్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 కాంపౌండ్స్ ఉన్నాయి, SnCl2, SnCl4. అలా మనకి 2 ఎలిమెంట్స్ యొక్క కాంబినేషన్ గురించి ఎక్కువగా డేటా ఇచ్చినప్పుడు అది ఎగ్జాంపుల్ ఫర్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. సో అందుకని ఆన్సర్ ఏమవుతుంది దీనికి? SnCl2, SnCl4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ద రియాక్షన్ N2 + 3H2 gives rise to 2NH3. Ratio by volume of N2, H2 and NH3 is 1:3:2. This illustrates the law of, ఇప్పుడు ఇక చెప్పుకున్నాం గ్యాలుసాక్స్ లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్. అంటే ఏదైతే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్లో మనం మాసెస్లో చెప్పుకుంటున్నామో అదే గ్యాలుసాక్స్ లాలో ఏం చెప్పాడు? లా ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూమ్స్ గురించి చెప్పాడు. అంటే వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అనేది ఎప్పుడు కూడా పెరగదు తరగదు అనేది చెప్పాడు. కాబట్టి 1:3:2 రేషియో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జాంపుల్ ఫర్ డెఫినెట్ ప్రపోర్షన్, మల్టిపుల్ ప్రపోర్షన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్. సో ఇది ఎప్పుడు కూడా మనకి గ్యాసియస్ ప్రొడక్ట్స్, గ్యాసియస్ రియాక్టెంట్స్ కూడా వాల్యూమ్స్ ఆఫ్ హోల్ నెంబర్ రేషియోలో మాత్రమే ఫామ్ అవుతాయి. అది ఇక్కడ మనం చెప్పుకున్నటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఇట్ ఈస్. ఆక్సిజన్ కంబైన్స్ విత్ 2 isotopes of carbon C12 and C14 to form 2 samples of carbon dioxide. So the data illustrates. ఇక్కడ ఏం చెప్తున్నాడు? C12 ప్లస్ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు CO2 వచ్చింది, C14 ప్లస్ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు CO2 వచ్చింది. కానీ 2 CO2లు ఒకలా లేవంట. 2 CO2లు కూడా వేరువేరుగా, అంటే ఈ CO2 ఏమో C12తో వచ్చింది, ఈ CO2 ఏమో C14తో వచ్చింది. సో అందుకని దీని యొక్క మాస్ వేరు, దీని యొక్క మాస్ వేరు. అంటే ఎంత మాస్ ఆఫ్ కార్బన్ మనం ఉపయోగించామో అంత మాస్ ఆఫ్ కార్బన్ కూడా ప్రొడక్ట్లో మనకు కనిపిస్తుంది. సో ఆ మాస్ అనేది ఎక్కడికి పోలేదు. అంటే అర్థం ఏంటి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మామూలుగా అయితే కనుక ఒకే CO2ని ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? C12 ఐసోటోప్ తీసుకున్నప్పుడు వచ్చే ఆక్సిజన్, C14తో తీసుకున్నటువంటి ఆక్సిజన్, 2 CO2లు కూడా మనకి
వేరు CO2 2 different types of CO2s are going to be formed అని చెప్తున్నాడు కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్ సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మల్టిపుల్ ప్రపోర్షన్, గ్యాసెస్ వాల్యూమ్, నన్ ఆఫ్ దిస్, ఇవేవి కాదు. ఆప్షన్ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఎందుకంటే 2 డిఫరెంట్ కాంపౌండ్స్ మనకి వస్తున్నాయి కాబట్టి. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వల్ masses of H2, O2 and methane have been taken in a container of volume V at temperature 27 degrees Celsius in identical conditions. The ratio of the volumes of gases H2 is to O2 is to methane will be. అంటే కండిషన్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేశాడంట. సో దాంట్లో వాల్యూమ్ కూడా సేమే ఉంది అంటున్నాడు. సో ఏ రకంగా రేషియో ఉంటాయి అంటున్నాడు. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం లాస్ట్లో అవగాడ్రోస్ లా. సో ఏదైతే వాల్యూమ్ ఒకేలా ఉంటుందో వాటి యొక్క రేషియో ద నెంబర్ ఆఫ్ మోల్స్ రేషియోలా ఉంటుంది. అంటే ప్రతి మోల్ని మనం తీసుకుంటే కనుక అదే రేషియోలో మనకు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఈక్వల్ మాసెస్ అని ఎప్పుడైనా సరే క్వశ్చన్లో ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, ఇచ్చిన కాంపౌండ్స్లో లేదంటే ఇచ్చిన ఎలిమెంట్స్లో హయ్యెస్ట్ మాస్ దేనికి ఉందో అది సేమ్ మాస్ కింద తీసుకోండి. ఇప్పుడు H2 దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 2 grams. ఆక్సిజన్ 32 grams. మీథేన్ 16 grams. సో ఇందులో హయ్యెస్ట్ అటామిక్ వెయిట్ ఉన్న దేనికి? O2కి. అందుకని మీరు ఏం చేయాలంటే 32 grams అన్నీ తీసుకున్నాం అనుకోవాలి. అంటే ఈక్వల్ మాస్ అన్నాడు కాబట్టి ఆ మాస్ ఎంత 1 అనుకోవడం కంటే కూడా ఇది ఏదైతే హయ్యెస్ట్ మాస్ ఉందో అది తీసుకుంటే మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు 32 grams మాసే అన్నిటికీ తీసుకోండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా వస్తాయి మనకి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో ఇప్పుడు వెయిట్ ఎంత అని చెప్పుకుంటున్నాను నేను, 32 అనుకోమంటున్నాను. సో 32/2 ఈజ్ ఈక్వల్ టు 16 moles ఫర్ హైడ్రోజన్, వెరాజ్ ఫర్ ఆక్సిజన్ NO2, so 32/32 it's going to be 1. NCH4 number of moles, so 32 common, so 16, it's going to be having 2. So what is the ratio of moles we are going to be having? 16:1:2. So that should be there in the answer. So it's going to be third option. అర్థమవుతుంది కదా? ఎప్పుడైతే సేమ్ టెంపరేచర్ సేమ్ ప్రెజర్ అని అంటాడో అప్పుడు కంపల్సరీ మనం వాటి యొక్క మోల్స్ని తీసుకుని ఆ మోల్స్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేసుకుంటే రేషియో ఆఫ్ ద ఆటమ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ప్రెజెంట్ ఇన్ దట్ పర్టికులర్ వాట్ ఎవర్ ద ఫ్లాష్ దే ఆర్ టేకింగ్ అనేది మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 100 ml ఆఫ్ ఈచ్ ఆఫ్ O2, NH3 అండ్ CO2 at STPR. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 100 ml ఆఫ్ ఈచ్ ఆఫ్ O2 అంటే 100 ml O2 తీసుకున్నాడు, 100 ml NH3 తీసుకున్నాడు, 100 ml CO2 తీసుకున్నాడు. జస్ట్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం V ప్రపోర్షనల్ టు N. ఇఫ్ V ఈజ్ సేమ్ N ఆల్సో సేమ్, అంతే కదా? V అనేది డిఫరెంట్ అయినప్పుడు ఆ N మారుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాల్యూమ్ అనేది సేమ్, సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏమవుతుంది? సేమే అవుతుంది. సో అందుకని 100 ml ఆఫ్ ఈచ్ కాబట్టి అన్నీ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ మోల్సే ఉంటాయి, సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్సే ఉంటాయి. NH3 ఈజ్ ఈక్వల్ టు CO2 ఈజ్ ఈక్వల్ టు O2. సో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అవి, ఎందుకంటే వాడు ఇచ్చినటువంటి డేటాలో ఇచ్చిన పాయింట్ని మనం జాగ్రత్తగా క్యాచ్ చేస్తేనే దాని ఆన్సర్ కరెక్ట్గా రాయగలుగుతాం. ఇక్కడ ఏం చెప్పాడు? 100 ml ఆఫ్ ఈచ్ అంటే వాల్యూమ్ సేమ్. ఇందాక ఇచ్చిన దాంట్లో ఏమైంది? వాల్యూమ్ సేమ్ కాదు, ఎందుకంటే దాంట్లో V ఫ్లాస్క్లో మనం మాస్ డిఫరెంట్ తీసుకున్నాం. సో అందుకని వాటి యొక్క మోల్స్ మారింది, వాటి యొక్క వాల్యూమ్ ఆక్యుపేషన్ కూడా మారింది. కానీ ఇక్కడ వాడేం చెప్తున్నారు? 100 ml తీసుకున్నాడు, ఫ్లాస్క్ ఎంతైనా కానివ్వండి, ఆడు తీసుకుంది 100 ml. సో అందుకని వాల్యూమ్ సేమ్, అందుకని నెంబర్ ఆఫ్ మోల్స్ సేమ్. సో అందుకని NH3 ఈజ్ ఈక్వల్ టు CO2 ఈజ్ ఈక్వల్ టు O2. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ మెజర్డ్ at 0 degrees Celsius and 1 atmosphere is needed to burn completely 1 liter of propane gas C3H8 measured under the same conditions. సో దీనికి ఈక్వేషన్ రాయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే కంబషన్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మనకి చాలా ఈజీగా రాసేయచ్చు. C3H8 ప్లస్ O2, సో ప్రోపేన్ అంటే C3H8 వాళ్ళే ఇచ్చాడు, ఆక్సిజన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ కంబషన్ రియాక్షన్లో అయినా సరే
ఎన్ని కార్బన్లు ఉంటే అన్ని కార్బన్లు CO2 కింద కన్వర్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 3 కార్బన్లు ఉన్నాయి. సో 3CO2. ఎన్ని హైడ్రోజన్లు ఉంటే అన్ని H2Oలు మారిపోతాయి. సో 4H2O. ఇప్పుడు బ్యాలెన్స్ ద ఆక్సిజన్స్. ఎన్ని ఆక్సిజన్స్ వచ్చినాయి మనకి? 3 రెళ్ళు 6, 6 + 4 10. సో 10 ఆక్సిజన్స్ అంటే 5O2. సో ఇది బ్యాలెన్సింగ్ ఆఫ్ ది ఈక్వేషన్. సో చాలా ఈజీ, ఎందుకంటే ఏ హైడ్రోకార్బన్లు అయినా సరే కార్బన్ హైడ్రోజన్ అంతే ఉంటాయి, ఇంకేముండవు. సో ఎన్ని కార్బన్లు ఉంటే అన్ని CO2లు, ఎన్ని హైడ్రోజన్లు ఉంటే హాఫ్ ఆఫ్ H2O. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి మనకి? 3 కార్బన్లు ఉన్నాయి, అందుకని 3 CO2లు వచ్చినాయి. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 8 హైడ్రోజన్స్ ఉన్నాయి, అందుకని 4H2O. సో 3 రెళ్ళు 6, 4 10. సో టోటల్గా 10 ఆక్సిజన్స్ కావాలి, అదే 5O2 అని చెప్పి ఇక్కడ రాస్తున్నాం. సో దీంట్లో మనకి అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? వాట్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ మెజర్డ్ అట్ 0 డిగ్రీ సెల్సియస్ అండ్ 1 atmosphere ప్రెజర్ ఈజ్ నీడెడ్ టు బర్న్ కంప్లీట్లీ 1 లీటర్ ఆఫ్ ప్రోపేన్ గ్యాస్. ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు? 1 mole is going to be using 5 moles. As we said, V proportional to N, I can say 1 liter require 5 liters. So the answer is going to be 5 liter. చూడడానికి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది, కానీ సాల్వ్ చేయడానికి క్వశ్చన్ చాలా ఈజీ, ప్రొవైడెడ్ మనకి ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ తెలిస్తే. ఓకేనా? సో ఇది మనకి ప్రోపేన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్, 4 1-liter flasks are separately filled with the gases hydrogen, helium, oxygen and ozone at same room temperature and pressure. The ratio of total number of atoms of these gases present in the different flasks would be. ఇక్కడ మనకి ఏంటంటే చిన్న ట్విస్ట్. సో మామూలుగా అయితే కనుక ఆడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ లేదా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అని అడిగి ఉంటే ఈ క్వశ్చన్లో ఏమీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇందాకట్లాగే 1:1:1:1 అని చెప్పేయచ్చు, ఎందుకంటే సేమ్ కండిషన్స్ అండ్ దే ఆర్ సేయింగ్ 1 liter ఓన్లీ దే ఆర్ టేకెన్. సో 4 1-liter flasks are separately filled with the gases hydrogen, helium, oxygen and ozone at same room temperature and pressure. So the ratio of total number of atoms of these gases present in డిఫరెంట్ ఫ్లాస్క్స్ వుడ్ బి. సో అందుకని 4 1-liter ఫ్లాస్క్లో తీసుకుంటున్నాడు. సో అందుకోసం మనకి ఏం చెప్పాలి? ఇప్పుడు యాటమ్స్ మాత్రమే మాట్లాడుకుంటున్నాం మనం. సో దాంట్లో ఏమీ మనకి మాస్క్ మెన్షన్ చేయలేదు, ఏది మెన్షన్ చేయలేదు, కాబట్టి సో మనం కంపల్సరీ తీసుకోవాల్సింది ఏంటి? మోల్స్ ఆఫ్ ఆర్ మాలిక్యూల్స్. హైడ్రోజన్ H2, హీలియం He, ఆక్సిజన్ O2, ఓజోన్ O3. సో ఈ రకంగా మనకి హైడ్రోజన్లో 2 యాటమ్స్ ఉంటాయి, అటామిసిటీ 2, దీని అటామిసిటీ 1, దీని అటామిసిటీ 2, దీని అటామిసిటీ 3. సో వాళ్ళు యాటమ్స్ అడిగారు కాబట్టి 2:1:2:3 అని చెప్పుకోవాలి. సో అందుకోసం మనకి ఈ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో ఈ రకంగా మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అడిగినప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇలా చేయాలి. ఆడు మాలిక్యూల్స్ అడిగి ఉంటే కనుక ప్రాబ్లం లేదు, కానీ యాటమ్స్ అడిగాడు కాబట్టి ఈ రకంగా మనం చేయాలి. Next one, 2 flasks A and B of equal capacity of volume contain NH3 and CO2 gas respectively under similar conditions. Which flask has more number of moles? So more number of moles indake cheppukunnam manam. 2 flasks A and B equal capacity of volume contain NH3 and SO2 gas respectively under similar conditions. So both will be having the సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఎందుకంటే అది V ప్రపోర్షనల్ టు N. సేమ్ క్వశ్చన్, సేమ్ లాజిక్, సేమ్ ఆన్సర్. ఇదంతా కూడా మనకి లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది బేసిక్ డెఫినిషన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ మోల్ కాన్సెప్ట్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు బి లెర్నింగ్ బేస్డ్ ఆన్ దట్ అప్లికేషన్స్. అండ్ నౌ ఫస్ట్ అటామిక్ మాస్. అటామిక్ మాస్ అంటే ఏమిటి? అసలు ఫస్ట్ దీని అటామిక్ మాస్ని మనం తెలుసుకోగలమా లేదా అంటే మన ఫిజికల్గా ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు 1 atom అంటే ఏం చెప్పుకుంటున్నాం మనం? ఏదైనా ఒక ఏం చెప్దాం మనం? ఒక చెక్క ముక్క తీసుకుందాం. సో చెక్క ముక్కను చిన్న 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 ముక్కలు చేసేయండి. సో అప్పుడు వాటిని పీసెస్ ఆఫ్ వుడ్ అంటాం, చెక్క ముక్కలో. సో ఇప్పుడు ఈ చెక్క ముక్కని ఇంకా చిన్నవిగా చేయండి. సో ఇంకా చిన్నగా చేస్తే ఏమొస్తాయి? దానికి
చాలా సాడస్ట్ అంటే రంపపుట్టు అంటాం కదా, చాలా చిన్నవి వస్తాయి. ఆ చిన్నదాన్ని ఒకటి తీసుకుని మీరు వెయ్యి చేయగలరా లేదా? ఆ ఒక్క చిన్న రేణువుని తీసుకుని మీరు వెయ్యి చేయగలరా లేదా? లేదంటే చాక్ పీస్ ఉంది, ముక్కలు చేసాం, చాక్ పీస్ పౌడర్ వచ్చింది, ఒక చాక్ పీస్ పౌడర్ ముక్కను తీసుకుని మీరు చేయగలరా? సో చాక్ పీస్ పౌడర్లో ఏముంటుంది? కాల్షియం కార్బోనేట్ CaCO3. ఇప్పుడు ఆ చిన్న అంటే ఏదైతే పౌడర్ ఉందో ఎలా గాల్లో ఎగురుతున్నట్టు కనిపిస్తుంది కదా, అలాంటి ఒక పౌడర్లో బోలెడన్ని CaCO3 మాలిక్యూల్స్ ఉంటాయి. అలాంటి CaCO3 మాలిక్యూల్లో మనకు ఒక కాల్షియం యాటమ్, ఒక కార్బన్ యాటమ్, ఒక ఆక్సిజన్ యాటమ్. సో ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఒక యాటమ్ యొక్క మాస్ని మనం కనుక్కోవాలి. ఇది మనకి సాధ్యమవుతుందా? రియల్గా అయితే ఇది సాధ్యమవ్వదు. అందుకనే మనం ఎప్పుడు కూడా దీన్ని ఏం చెప్తున్నాం మనం? రిలేటివ్ ప్రాపర్టీ. అంటే మన అటామిక్ మాస్ అంతా కూడా రిలేటివ్, అంటే దీనితో పోలిస్తే ఇది ఇంత ఎక్కువ. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తాం, సో ఇప్పుడంటే బ్యాలెన్స్లు వచ్చేసినాయి. ఇంతకుముందు ఏంటి? సింపుల్ బ్యాలెన్స్ ఉండేది. సో మనకి 1 kg పొటాటోస్ కావాలి. ఇప్పుడు ఆడు ఏం చెప్తాడు? ఒక ప్యాన్లో 1 kg రాయి పెడతాడు, ఇంకొక ప్యాన్లో పొటాటోస్ వేస్తుంటాడు. ఎప్పుడైతే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయో, అంటే ఈ రెండు ప్యాన్స్ కూడా ఈక్వల్ అవుతాయో, అప్పుడు వాడు చెప్తాడు ఈ కేజీ ఆఫ్ పొటాటోస్ అని చెప్పి మీకు ఇస్తాడు. అంటే మనం పొటాటోస్ యొక్క మాస్ని ఐరన్ యొక్క మాస్ తోటి రిలేటివ్గా తీసుకుని అప్పుడు మనం దీనికి 1 kg పొటాటోస్ అని చెప్పి మీకు ఇస్తున్నాడు. సో అలాగే యాటమ్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఈ చిన్నవిగా ఉన్న యాటమ్స్ యొక్క మాస్ని మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేము. అందుకోసం రిలేటివ్ అటామిక్ మాస్ మనం మాట్లాడుకునేది. దేన్ని రిలేటివ్గా తీసుకోవాలి? ఎలాగ మనం ఒక యాటమ్ని తీసుకోవాలి అంటే మొత్తం మనకి ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్తో కూడా కంబైన్ అయ్యేటటువంటి ఒక ఎలిమెంట్ ఉంటే అది చాలా ఈజీ అని ఫస్ట్ ఆక్సిజన్, తర్వాత హైడ్రోజన్ అలా తీసుకుని చేశారు. కానీ అవి రెండు కూడా గ్యాసియస్ అవ్వడం వల్ల చాలా కొన్ని కాంప్లికేషన్స్ రావడం వలన ఆ రెండింటిని కూడా పక్కన పెట్టి కార్బన్ అనే ఒక స్టాండర్డ్ ఐసోటోప్ కలిగినటువంటి C12 తీసుకుని రిలేటివ్ మాస్ని మనకి చెప్పడం మొదలుపెట్టాడు. అందుకనే అటామిక్ మాస్ అంటే ఏంటి? ద మాస్ ఆఫ్ వన్ యాటమ్. అంటే ఏదైనా ఒక యాటమ్ని తీసుకున్నప్పుడు ఆ యాటమ్ యొక్క మాస్ ఎంత ఉంటుంది అనేది చెప్పేదే అటామిక్ మాస్. సింపుల్గా చెప్పాలి అంటే C12 అనే ఐసోటోప్ని 12 ముక్కలు చేస్తే ఒక్కొక్క ముక్క యొక్క వెయిట్ ఎంత ఉంటుంది? 1/12 ఆఫ్ C12. అంటే C12 అనే ఒక కార్బన్ ఐసోటోప్ని మనం 12 ముక్కలు చేసినప్పుడు ఒక్కొక్క ముక్క యొక్క మాస్ ఎంత ఉంటుంది? 1/12 ఆఫ్ C12. సో 1/12 ఆఫ్ C12కి ఎంత వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ని ఒక AMU అంటే అలాంటి AMUలు ఎన్ని ఉంటాయో ఒక యాటమ్కి దాన్నే అటామిక్ మాస్ అని చెప్పి పిలుస్తాము. సో అదే ఇక్కడ మనం రాసాం మనం. సో అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ అన్ యాటమ్ ఆఫ్ ద ఎలిమెంట్ డివైడెడ్ బై 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ అన్ యాటమ్ ఆఫ్ కార్బన్ 12. ఈ మాస్ ఆఫ్ కార్బన్ 12 ఏమని చెప్పి పిలుస్తాం మనం? 1 AMU అని పిలుస్తాం. అందుకనే మాస్ ఆఫ్ అన్ యాటమ్ ఇన్ AMU బై 1 AMU ఈజ్ నథింగ్ బట్ అటామిక్ మాస్. సో ఇవంతా కూడా మనకు కన్ఫ్యూజన్గా ఉన్నా సింపుల్గా చెప్తున్నాను కదా నేను. మాస్ ఆఫ్ వన్ ఎలిమెంట్ ఆర్ మాస్ ఆఫ్ వన్ యాటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అటామిక్ మాస్. ఎలిమెంట్ పక్కన పెట్టండి. మాస్ ఆఫ్ వన్ యాటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అటామిక్ మాస్. సో అది మనకి అటామిక్ మాస్. సో అటామిక్ మాస్ యూనిట్ తీసుకుంటే కనుక ద క్వాంటిటీ ఆఫ్ 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ యాటమ్ C12 ఈజ్ నోన్ యాజ్ AMU, అటామిక్ మాస్ యూనిట్. తర్వాత గ్రామ్ అటామిక్ మాస్. ద గ్రామ్ అటామిక్ మాస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ యాటమ్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఇవి రెండు కూడా మనకి చాలా జాగ్రత్తగా మనకి కన్ఫ్యూజన్ వచ్చేటటువంటివి. అటామిక్ మాస్, గ్రామ్ అటామిక్ మాస్. ఇప్పుడు అటామిక్ మాస్ అంటే ఏం చెప్పాను? మాస్ ఆఫ్ వన్ ఎలిమెంట్. గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఏం చెప్తున్నా నేను? మాస్ ఆఫ్ 1 మోల్ యాటమ్స్.
అంటే మనం ఏదైనా సరే ఒక ఎలిమెంట్ని తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్ యొక్క మాస్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ మాస్ని మనం అటామిక్ మాస్ అంటాం. అదే ఎలిమెంట్ని మీరు 1 మోల్ తీసుకుంటే వచ్చేటటువంటి మాస్ని మనం గ్రామ్ అటామిక్ మాస్ అంటాం. ఈ పర్టికులర్ మాస్ని మనం వెయిట్ గ్రామ్స్లో కనుక లెక్క పెడితే గ్రామ్ అటామిక్ మాస్ అని, లేదంటే వీఆర్ టేకింగ్ లైక్ అటామిక్ వెయిట్, గ్రామ్ అటామిక్ వెయిట్ అని చెప్పి చెప్తాం. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఆక్సిజన్ అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 16 AMU. సో అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఎంత అని చెప్తాం మనం? 16 AMU అని చెప్తాం. సో ఇప్పుడు అదే ఆక్సిజన్ యొక్క గ్రామ్ అటామిక్ మాస్ అడిగాను నేను. సో ఒక మోల్ ఈజ్ ఈక్వల్ టు 6 × 10⁻23. సో దీన్ని మనం యావగాడ్రో నెంబర్ అంటాం. సో ఒక మోల్ ఆఫ్ ఎనీథింగ్ మనం తీసుకుంటే కనుక దాంట్లో 6 × 10⁻23 ఉంటాయి. అంటే ఒక మోల్ బెంచెస్ అంటే ఏంటి? 6 × 10⁻23 బెంచెస్. ఒక మోల్ బుక్స్ అంటే ఏంటి? 6 × 10⁻23 బుక్స్. ఒక మోల్ చాక్ పీసెస్ అంటే 6 × 10⁻23 చాక్ పీసెస్. ఆర్ 1 మోల్ చాక్లెట్స్ అంటే 6 × 10⁻23 చాక్లెట్స్. అంటే ఏదైతే మనం ఒక మోల్ అంటామో దానిది ఏమవుతుంది? 6 × 10⁻23 అవుతుంది. సో ఇప్పుడు ఈ 16 AMU ఏదైతే ఉందో ఒక ఆక్సిజన్ యాటమ్ యొక్క మాస్. ఇప్పుడు నాకు ఒక మోల్ది కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను? 16 × 6 × 10⁻23 ఇది నాకు గ్రామ్ అటామిక్ మాస్ అవుతుంది. ఈ పర్టికులర్ 1 మాలిక్యూల్ అంటే C12 కదా AMU అంటే, ఒక C12 112 C12 యొక్క వెయిట్ ఎంత అంటే 1.6 × 10⁻24. 10⁻24. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి వచ్చేటటువంటిది 1. సో ఆ 1నే మనం 16 అని చెప్పి చెప్తున్నాం. సో ఇట్స్ ఈక్వల్ టు 16. అది గ్రామ్స్లో కనుక మనం ఎక్స్ప్రెస్ చేస్తే గ్రామ్ అటామిక్ వెయిట్ అవుతుంది. లేదు అనుకుంటే మనం అలా వదిలేస్తే కనుక అటామిక్ మాస్ అని చెప్పి చెప్తాం. సో గ్రామ్ అటామిక్ మాస్, గ్రామ్ అటామిక్ వెయిట్. సో ఈ రెండింటికి పెద్ద ఏమీ డిఫరెన్స్ ఉండదు, గ్రామ్ అని యాడ్ చేస్తాం అంతే. సో ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా. సో 6 × 10⁻23 ఇంటూ 1.6 × 10⁻24. 1.6 × 10⁻24 ఏమవుతుంది? అది రిలేటివ్ మాస్ అంటే C12 C12 ఏదైతే వెయిట్ ఉందో దాని యొక్క వెయిట్ ఎంత? 1.6 × 10⁻24. అంటే 1 AMU ఈజ్ ఈక్వల్ టు 1.6 × 10⁻24. సో ఒక మోల్ అంటే 6 × 10⁻23. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు అప్రాక్సిమేట్గా వచ్చేది 1. సో అందుకని 16 × 1 16 అవుతుంది. సో అందుకోసం మనం జనరల్గా కన్ఫ్యూజ్ అవుతాము అటామిక్ మాస్కి గ్రామ్ అటామిక్ మాస్కి. సో అటామిక్ మాస్ అంటే 16 AMU అని చెప్పాలి. ఒక AMU వాల్యూని కూడా మనం ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది కూడా 1 కాబట్టి మనకు అదే వాల్యూ ఇక్కడ వస్తుంది. సో దాని అర్థం ఈ రెండు ఒకటి కాదు. ఇదేమో 16 AMU అని మెన్షన్ చేస్తే ఒక యాటమ్ యొక్క అటామిక్ మాస్. అదే మనకి 16 గ్రామ్స్ అని కానీ లేదంటే మామూలుగా గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఒక మోల్ ఆఫ్ దట్ పర్టికులర్ యాటమ్స్ మాస్. సో అది ఈ రెండిటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, యావరేజ్ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా % అబండెన్స్ ఆఫ్ ఐసోటోప్ ఇంటూ మోలార్ మాస్ ఆఫ్ ఐసోటోప్ బై 100. ఇది మనకి ఫార్ములా. అంటే మనకి అన్ని యాటమ్స్ కూడా ఒకేలా దొరకవు. సో డిఫరెంట్. ఇప్పుడు కార్బనే ఉందనుకోండి, C12 C14, ఆక్సిజన్ అంటే O16 O18. సో ఈ రకంగా మనకి ప్రతి ఎలిమెంటు కూడా కొన్ని ఐసోటోపిక్ ఫార్మ్స్ని చూపిస్తాయి. సో ఏ ఐసోటోపు అబండెన్స్ ఎంత, సో ఆ అబండెన్స్ని బేస్ చేసుకుని మనం కనుక క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆ పర్టికులర్ యావరేజ్, ఎందుకంటే ఒకే ఐటమ్ అనేది ఎప్పుడు కూడా
ఒకే ఐసోటోప్ ఉందంటే ఏమీ ఇబ్బంది లేదు. కానీ మనకి దొరికేటటువంటి అన్ని యాటమ్స్ కూడా డిఫరెంట్ ఐసోటోప్స్లో దొరుకుతాయి కాబట్టి వాటి యొక్క అబండెన్సీని బేస్ చేసుకుని మనకి దొరికేటటువంటి ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ని యావరేజ్గా చెప్తాం తప్పితే ఎగ్జాక్ట్గా చెప్పలేము. దాన్ని మనం యావరేజ్ అటామిక్ వెయిట్ అని చెప్తాము. సో దీనికి కూడా మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. నెక్స్ట్ వన్ మాలిక్యులార్ మాస్. సో ఏదైతే ఇందాక అటామిక్ మాస్ అనేది దేనికి యాటమ్స్లా ఉన్నప్పుడు యాటమ్స్ అన్నీ కంబైన్ అయితే ఏమొస్తుంది మాలిక్యూల్ వస్తుంది. ఇప్పుడు మాలిక్యులార్ మాస్ అంటే అర్థం ఏంటి మాలిక్యూల్ యొక్క ఎంత మాసు మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ మాలిక్యులార్ మాస్. మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఆక్సిజన్ యాటమ్కి మాస్ ఏమైంది ఆక్సిజన్ అటామిక్ మాస్ అయింది. అదే O2 మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి ఒక O2 మాలిక్యూల్ యొక్క మాసే మనకి మాలిక్యులార్ మాస్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ మనం చెప్పాం మాలిక్యులర్ మాస్ ఈజ్ ద నెంబర్ విచ్ ఇండికేట్స్ హౌ మెనీ టైమ్స్ వన్ మాలిక్యూల్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ హెవియర్ ఇన్ కంపారిజన్ టు 1/12 ఆఫ్ ద మాస్ ఆఫ్ వన్ యాటమ్ ఆఫ్ C12. అంటే ఇందాక 1/12 ఆఫ్ C12ని మనం యాటమ్ యొక్క వెయిట్తో కంపేర్ చేసాం, ఇప్పుడు మాలిక్యూల్ వెయిట్తో కంపేర్ చేస్తున్నాం అంతే. ఇక్కడ మనం రాసాం ఇక్కడ మాలిక్యులర్ మాస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇన్ AMU by 1/12 of mass of atom of C12 or it's going to be 1 AMU. సో ఇందాక ఏదైతే యాటమ్ అని పేరు పెట్టి చెప్పామో ఇప్పుడు మాలిక్యూల్ అని పేరు పెట్టి చెప్తున్నాం. అంతకు మించి రెండింటికి డిఫరెన్స్ ఏమీ లేదు. గ్రామ్ మాలిక్యులర్ మాస్. సో ఇక్కడ కూడా సేమ్. సో ఇప్పుడు మాలిక్యులర్ మాస్ అంటే వన్ మాలిక్యూల్. సో గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే 1 mole of molecules. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. O2 మాలిక్యులర్ మాస్ is equal to 32 AMU. అదే O2 గ్రామ్ మోలార్ మాస్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఇదేమవుతుంది 32 into 6 into 10 power 23 into 1.6 into 10 power minus 24 which is equal to 32 grams. అంటే 32 AMU అనేది ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క మాలిక్యులర్ మాస్. అదే 32 గ్రామ్స్ అనేది ఒక మోల్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ని తీసుకున్నప్పుడు వాటి యొక్క మాస్ ఎంత ఉంటుందో అది గ్రామ్ మాలిక్యులర్ మాస్ అవుతుంది. సో అదొక్కటే డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ కూడా యావరేజ్ మాలిక్యులర్ వెయిట్. సో సిగ్మా NI బై సిగ్మా NI అంటే సిగ్మా పర్సెంట్ అబండెన్స్ ఆఫ్, ఎందుకంటే కార్బన్ ఆక్సిజన్ ఉన్నాయి. సో C ఈజ్ గోయింగ్ టు బి అవైలబుల్ ఇన్ C12. మనం బాగా తెలిసినటువంటి H తీసుకుందాం. ఇప్పుడు ఆక్సిజన్ మనకు మారిందనుకోండి H2O16 H2O18. అదే హైడ్రోజన్ డ్యూటీరియం అయిందనుకోండి O16 O18. D2O16 D2O18. అలాగే ట్రిటియం ఉందనుకోండి ఇప్పుడు O16 O18. T2O16 T2O18. సో ఈ రకంగా మనకి 6 వాటర్ మాలిక్యూల్స్ వచ్చినాయి. ఈ వాటర్ మాలిక్యూల్ కూడా మనకి HT అలా మారిపోయింది అనుకోండి మనకి టోటల్గా 18 వాటర్ మాలిక్యూల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి యావరేజ్ మాలిక్యులర్ వెయిట్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి ఇక్కడ రాసిన చూడండి, వేర్ NI ఈజ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎనీ కాంపౌండ్ అండ్ MI ఈజ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఎనీ కాంపౌండ్. అంటే ఏదైనా ఒక కాంపౌండ్ యొక్క డిఫరెంట్ మాలిక్యులర్ వెయిట్స్ దొరుకుతున్నప్పుడు వాటి యొక్క యావరేజ్ మాలిక్యులర్ మాస్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. So the next questions we are having, the hydrogen phosphate of certain metal has formula MHPO4, then the formula of metal chloride would be. ఇక్కడ మనకి ఆక్సిడేషన్ స్టేట్ సంబంధించి
HPO4 మైనస్ అండ్ M ప్లస్. ఇప్పుడు ఇది MHPO4 అంటున్నాడు. సో MHPO4 అంటే మనకి జనరల్గా ఏమవుతుందంటే H3PO4 will give H2PO4 minus HPO4 2 minus PO4 3 minus. ఈ రకంగా ఒక్కొక్క హైడ్రోజన్ను మనకి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ రకంగా నెగిటివ్ ఛార్జ్ H2PO4 మైనస్ HPO4 2 మైనస్ PO4 3 మైనస్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ HPO4 అనేది ఎంత వస్తుంది? -2. ఇది -2 అయినప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? +2. సో ఇక్కడేమో +2, ఇక్కడేమో -2. ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నాడు? ఫార్ములా ఆఫ్ ద మెటల్ క్లోరైడ్ అడుగుతున్నాడు. సో ఇదే మెటల్ మనం తీసుకున్నప్పుడు +2, క్లోరైడ్ అంతా ఆక్సిడైజ్డ్ -1. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి గివ్స్ రైజ్ టు MCl2. సో MCl2 అనేది ఈ పర్టికులర్ కాంపౌండ్ యొక్క ఫార్ములా అవుతుంది. Now, an element X has the following isotope composition: 200X 90%, 199X 8%, 202X 2%. The weighted average atomic mass of naturally occurring element. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? మనం యావరేజ్ మాలిక్యులర్ మాస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా NiMi బై సిగ్మా Ni. ఇప్పుడు ఫస్ట్ది ఏం చెప్తున్నాడు? 90% అవైలబుల్ ఇన్ ద 200 plus next one is going to be available 8 into 199 plus 2% available in 202 by 90 plus 8 plus 2. So now it's going to be equal to 1800 plus 1792 plus 404 divided by 100. Now it comes around 1800, 1792, 3592, 3592, 3596. It's going to be comes around 'So this one is wrong. 8 into 199, it's going to be 1600. So it's going to be 18,000. It's going to be 9 2s are 18, 18,000, and this is going to be 8 2s are 1600, 1600 minus some 8. So it's going to be comes under 1592. So if you are going to be adding them, approximately are going to get so it's going to be 200 AMU. So ఇది 59 to 400 approximately గా సో 2000 కాబట్టి సో 2000 plus 18,000 20,000 20,000 by 100 it's going to be 200 AMU. సో యావరేజ్ మాలిక్యులర్ మాస్ అడిగినప్పుడు ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేసి మనం చేయాలి. Next one, 0.5 gram of a metal on oxidation gave 0.79 gram of its oxide. The equivalent weight of metal is. So 0.5 gram of metal on oxidation gave 0.79 gram of oxide. The equivalent weight of metal they are going to be asking. So ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైనా సరే number of equivalents is equal to number of equivalents of formed one.
ఈ రకంగా మనం తీసుకోవచ్చు. W1/E1 ఈజ్ ఈక్వల్ టు W2/E2. సో ఇప్పుడు 0.5 గ్రామ్ ఆఫ్ మెటల్ ఆన్ ఆక్సిడేషన్ గేవ్ 0.79 గ్రామ్ ఆఫ్ ఇట్స్ ఆక్సైడ్. అంటే 0.5 గ్రామ్ ఆఫ్ మెటల్ తీసుకున్నప్పుడు 0.79 గ్రామ్ ఆఫ్ ఆక్సైడ్ వచ్చిందండి. అంటే మెటల్ యొక్క వెయిట్ ఎంత? 0.5 గ్రామ్. సో దీని ఈక్వలెంట్ వెయిట్ మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఆక్సిజన్ తీసుకుంటే కనుక ఈ మెటల్ ఆక్సైడ్స్ది ఎంతది? 0.79 గ్రామ్. ఇది 0.79 గ్రామ్ ఆఫ్ ఇట్స్ ఆక్సైడ్. అంటే దీంట్లో ఉండేటటువంటి ఆక్సిజన్ ఎంత అవుతుంది అప్పుడు? ఎప్పుడైతే 0.5 గ్రామ్ మెటల్ ఉందో ఆ మిగిలినటువంటిది ఆక్సిజనే కదా. అందుకని 0.79 బదులు 0.49 తీసుకుంటే ఓన్లీ ఆక్సిజన్ వాడుకోవచ్చు మనం. 0.49 గ్రామ్స్. సో 0.49 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ 0.5 గ్రామ్స్ ఆఫ్ మెటల్. సారీ 0.29 అంతే కదా. బై ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత అవుతుంది? 16/2 8 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని E1 అంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ మెటల్ ఈజ్ ఈక్వల్ టు 8 into 0.5/0.29. సో ఇది అప్రాక్సిమేట్గా 4/0.29. సో 4/0.29 అంటే 3/10 అప్రాక్సిమేట్ తీసుకుంటే 3/10 3/10 40 40/3 ఇట్స్ అప్రాక్సిమేట్లీ 12. ఇట్స్ అప్రాక్సిమేట్లీ 12. సో అప్రాక్సిమేట్గా అని చెప్తున్నాను నేను. సో ఇట్స్ గోయింగ్ టు బి ఈక్వల్ టు, సో 0.3 మనం ఏం రాయొచ్చు? 3/10 అని రాయొచ్చు. సో 3/10 అంటే 40/3. సో ఇట్స్ అప్రాక్సిమేట్లీ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ 12. So that's what we are going to be having, the equivalent weight calculations. Next one, boron has two stable isotopes 10B and 11B. ఇది previous NEET question. సో మనకి దీంట్లో మళ్ళీ యావరేజ్ మాస్ తీసుకుంటే కనుక ఎంత? ఇది 19% is having 10. సో 19 into 10 plus 81 into 11. So by 90 plus 10. By 90 plus 10. 19 plus 81. So it's going to be 190. So 1180. So we are going to be having 81, 81, 198, 891 plus 100 we are going to be taking. So 891, 900. So 900 plus 1081/100. So it's going to be equal to 10.8. 10.8 will be the answer. సో ఇది మనకి క్యాలిక్యులేషన్ ప్రీవియస్ నీట్లో ఇచ్చాడు. సో ఏ ఐసోటోప్ అయినా ఇవ్వచ్చు. ఆ ఐసోటోప్ యొక్క యావరేజ్ మాలిక్యులర్ మాస్ని మనం ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, the percentage of selenium in peroxidase anhydrase enzyme is 0.5% by weight. Atomic weight is 78.4 and minimum molecular weight of peroxidase anhydrase enzyme is. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 0.5% సెలీనియం అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే సగం ముక్క పావు ముక్క ఉండదు కదా. అది కంపల్సరీ ఒక ఎలిమెంట్ అయినా సరే కంపల్సరీ ఉంటుంది. సో అందుకోసం ఈడిచ్చిన క్యాలిక్యులేషన్ ప్రకారం 0.5% అన్నాడు. ఈ పర్టికులర్ ఎన్హైడ్రేజ్ ఎంజైమ్లో 0.5% బై వెయిట్లో ఉందంట. ఇలా ఉన్నప్పుడు ఏంటి దీని అర్థం? 0.5 గ్రామ్ ఆఫ్ సెలీనియం ప్రజెంట్ ఇన్ 100 గ్రామ్. అంతే కదా. 100 గ్రామ్ ఎంజైమ్ని తీసుకుంటే దాంట్లో 0.5 గ్రామ్ సెలీనియం ఉందంట. ఇప్పుడు మనకి మాలిక్యులర్ వెయిట్ లేదంటే అటామిక్ వెయిట్ ఎంత సెలీనియంది? 78.4. అదేగా చెప్తున్నాను, ఒక ముక్క అర ముక్కలు ఉండవు కదా, ఒక ఎలిమెంట్ కంపల్సరీ ఉండాలి. అంటే 0.5 గ్రామ్ 100లో ఉంటే 78.4 గ్రామ్స్ ఎన్ని గ్రాముల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మల్టిపుల్ ఆఫ్ దట్ వాల్యూ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్
విల్ బీ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. అర్థమైంది కదా? ఆడిచ్చింది 0.5% అంటే 100 గ్రామ్లో 0.5 గ్రామ్ ఉంది. కానీ 0.5 గ్రామ్ అంటే చిన్న ముక్క ఉండదు కదా. సెలీనియం అంటే ఒక ఎలిమెంట్ అయినా కంపల్సరీ ఉండాలి. అంటే ఆ ఎలిమెంట్ ఉండాలి అంటే కనుక దాని యొక్క అటామిక్ వెయిట్ ఉండాలి. 0.5 గ్రామ్ 100 గ్రామ్లో ఉంటే 78.4 గ్రామ్ ఎంత వెయిట్లో ఉంటుంది? సో ఇట్స్ క్యాలిక్యులేషన్ ఈజ్ గోయింగ్ టు బి 78.4 into 100 by 0.5. 0.5 అంటే 2 బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి 784. సో 1536 15360 గ్రామ్స్ అనేది ఉండాలి. 368 15368 156.8. సో దాంట్లో ఇది వస్తుంది మనకి. సో దీని వాల్యూ 156.8. సో 2 సున్నాలు కాబట్టి సో మనకి 15680. సో మనకి దేన్ని అవ్వచ్చు ఆన్సరు 1.568 into 10⁴. సో దీన్ని మనం రాయొచ్చు కదా డెసిమల్స్లో రాసినప్పుడు. సో ఇక్కడ డాట్ పెట్టుకుంటే 1 2 3 4 1.568 into 10⁴ అనేది మనం ఆన్సర్ కింద రాయొచ్చు. సో ఆ రకంగా మనకి ఇది ఆన్సర్ అవుతుంది ఈ పర్టికులర్ క్వశ్చన్కి. అది మోల్ కాన్సెప్ట్లో మోలార్ మాస్ గురించి, అటామిక్ మాస్ గురించి, మోల్స్ గురించి, ఈక్వలెంట్ వెయిట్ల గురించి చూసుకున్నాం. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్లో అంటే ఈ పర్టికులర్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇలా కూడా ఇవ్వచ్చు. సో అందుకోసం ఈ రిలేషన్స్ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను నేను. డ్యూలాంగ్ పెటిట్ లా ప్రకారం ఎటామిక్ మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్ టు 6.4. అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ స్పెసిఫిక్ హీట్ ఇచ్చి దాని ఎటామిక్ మాస్ కనుక్కోమంటే కంపల్సరీ మనకు ఆ రిలేషన్ తెలిసి ఉండాలి కదా. అంటే ఎటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 6.4 బై స్పెసిఫిక్ హీట్ అనేది మనకి రిలేషన్. అది తెలిస్తేనే మనం దాన్ని అప్లై చేయగలుగుతాం. అందుకని ఇది డ్యూలాంగ్ పెటిట్ లా అంటాం. తర్వాత వేపర్ డెన్సిటీ ఇచ్చినప్పుడు, సో వేపర్ డెన్సిటీ అంటే అర్థం ఏంటి? మాలిక్యులర్ మాస్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్యాస్ బై మోలార్ మాస్ ఆఫ్ H2. అంటే దాని యొక్క డెన్సిటీ ఎంత ఉంటుందో దాన్ని H2 డెన్సిటీతో రిలేటివ్గా చేస్తే దాన్నే వేపర్ డెన్సిటీ అంటాం. అది ఇక్కడ మనం ఇచ్చాం. లేదు, వేపర్ డెన్సిటీ ఆఫ్ క్లోరైడ్ మెథడ్లో మనం తెలుసుకుంది ఏంటి? మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 2 into వేపర్ డెన్సిటీ. అంటే వేపర్ డెన్సిటీ ఇచ్చి మాలిక్యులర్ మాస్ కనుక్కోమంటే మనం 2తో మల్టిప్లై చేస్తే దాని యొక్క మోలార్ మాస్ అయిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ CaCO3 as given, it's going to be having vapor density is equal to 50. సో మాలిక్యులర్ మాస్ ఎంత అవుతుంది? 2 into 50 100 అవుతుంది. HCl is going to be having the molar mass is 36.5. What is its vapor density? So 36.5 by 2, it is 18.25. సో ఆ రకంగా మనం ఈ వేపర్ డెన్సిటీని ఉపయోగించుకోవచ్చు. 2 into వేపర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ మాస్ ఆఫ్ మెటల్ ప్లస్ వ్యాలెన్సీ ఆఫ్ మెటల్ ఇంటూ 35.5. సో వ్యాలెన్సీ కనుక ఇచ్చినట్లయితే కనుక క్లోరైడ్ మెథడ్లో మనం ఈ రకంగా మనం ఈక్యులేట్ చేయొచ్చు. 2 into వేపర్ డెన్సిటీ అంటే మాలిక్యులర్ మాస్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ మాస్ ఆఫ్ మెటల్ ప్లస్ వ్యాలెన్సీ ఆఫ్ మెటల్ ఇంటూ 35.5. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసి ఏదైనా రిలేషన్లో క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 0.607 gram of silver salt of tribasic acid on combustion deposited 0.37 gram of pure silver. Calculate the molecular weight of acid. Now from this what you can able to say? Tribasic acid. So I can say it's going to be H3A and we are going to be having Ag. As Ag we know that it is going to be having, so the single one, it is not having the multiple oxidation state, it is going to have unipositive oxidation state. So it is going to be giving, so 3 moles of Ag might be converted to, so now you can able to get Ag3A. So this might be happen in this. So what they are going to be saying, reverse they are saying it. So 0.670 gram of this one, 0.607 gram of this one is going to be giving you 0.37 gram of silver. 0.37 gram of silver. So what will be the acid we are going to be having here? So the acid is equal to 0.607 minus 0.370.
it's going to be equal to 0.237 gram of acid. So 0.37 gram of silver and 0.237 gram of acid. Now they are asking calculate the molecular weight of acid. So we are supposed to calculate molecular weight. For that, what the information we are going to be having here, acid molecular weight not there, that's why we can't able to calculate the number of moles. So now నేనేం చేస్తానంటే ఇప్పుడు సిల్వర్ యొక్క మోల్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని దాని నుంచి మోల్స్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ గోయింగ్ టు బి క్యాలిక్యులేటెడ్. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు 0.37 నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏజీ ఈజ్ ఈక్వల్ టు 0.37 by 108. So 0.37 by 108 can be equal to how much it is going to be? 0.37 by 108 is equal to 0.0342 is going to be number of moles of Ag. But number of moles of acid, what I can able to get it now? In this 3 moles of acid is going to be doing it now. So it's a tribasic acid. So that's why I can able to take it. So now 3 moles are going to be divided by this one, so that we can able to get the number of moles of this one. So 0.0342 by 3 is going to be giving 0.00114 will be the number of moles of this particular acid. So from this one, what you can able to calculate now? Molecular weight of acid. So number of moles is equal to weight by molecular weight. So the molecular weight is equal to number of moles by, so what we are going to be having, the number of moles. So what is the weight we are going to be having there? 0.237 and it is going to be 0.00114. So which is equal to 0.237 divided by 0.0014. It's going to be getting, so approximately I am getting 207. So we are going to be having the salt we got. It's not going to be the acid. So actually we can able to get 3 hydrogens we can able to add. Why? Because we got the salt form. That means RCOOAg, if you are taking RCOO minus only are going to get it. We are not going to be getting the RCOOH. So RCO1 is going to be 207. So 207 plus 3 hydrogen. So we are going to be having 210 will be the molecular weight. So we can able to give as an answer for this one. So 210 molecular weight is going to be the answer for this question. We can able to write it here. That's what you can able to get it. 210.53 approximately are getting. So 210 is going to be the answer. Understand? And ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ సిల్వర్ యొక్క మోల్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం, ఎందుకంటే మాలిక్యులర్ రేట్ ఆఫ్ సిల్వర్ నాకు తెలుసు కాబట్టి. సో ఈ పర్టికులర్ ట్రైబేసిక్ యాసిడ్ అండ్ కంబషన్ అంటున్నాడు కాబట్టి, సో నాకు వచ్చినటువంటిది ఏదైతే ఉందో 1/3 మోల్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ద యాసిడ్ వన్. సో అందుకని దాన్ని డివైడ్ బై 3 చేసి నేను ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యాసిడ్ని కనుక్కున్నాను. సో ఆ వచ్చినటువంటి యాసిడ్ మోల్స్కి తర్వాత నేను వెయిట్ తెలుసు కాబట్టి మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేశాను. సో ఆ రకంగా నాకు సో 210 అనేది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యాసిడ్ అని చెప్పి తెలిసింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మోల్ కాన్సెప్ట్. సో వాట్ ఈజ్ గోయింగ్ టు బి మోల్? ఇప్పటివరకు కూడా మనం చాలాసార్లు మోల్ విన్నాము. సో దీనికి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, 1 mole ఆఫ్ యాటమ్స్ ఆర్ 1 mole ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ 1 mole ఆఫ్ అయాన్స్. ఇలా మనం దేనైనా 1 mole అని చెప్తున్నాం అంటే అవగాడ్రో నెంబర్. సో అదే ఇక్కడ మోల్ కాన్సెప్ట్. సో మోల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ that many entities as there are number of atoms exactly in 12 grams of C12 isotope. అంటే ఒక ఇందాక చెప్పుకున్నట్టు గ్రామ్ అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్ ఈజ్ 12 grams. సో 12 gramsలో ఉన్నటువంటి ఎన్ని యాటమ్స్ ఉంటాయో ఆ అన్ని యాటమ్స్ని కూడా ఒక మోల్ అంటాము అని చెప్తున్నాడు, రివర్స్లో చెప్తున్నాడు. లేదంటే 1 mole ఈజ్ ఈక్వల్ టు కలెక్షన్ ఆఫ్ 6.02 into 10^23 species, or it's going to be called as Avogadro number. So 1 Avogadro number of atoms, 1 Avogadro number of molecules, 1 Avogadro number of ions, 1 Avogadro number of books, 1 Avogadro number of chalk pieces.
ఏదైనా సరే ఒక అవగాడ్రో నెంబర్ తీసుకుంటే దాన్ని 1 మోల్ అని చెప్పి పిలుస్తాము. సో అది 1 మోల్ యొక్క డెఫినేషన్. సో ఈ మోల్ని కూడా తీసుకుంటే మనకి ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ 16 grams ఆఫ్ ఆక్సిజన్. సో మనం ఏం చెప్పుకున్నాం ఇందాక 1 mole of oxygen atoms are going to be having the weight is equal to 1 gram atomic weight. సో అంటే 16 grams ఆక్సిజన్లో ఎన్ని ఉంటాయి మనకి? సో ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే 16 gram by 16 is the atomic weight, so that 1 mole. So 1 mole is equal to 6 into 10 power 23 atoms of oxygen. మనకి 6 into 10 power 23 atoms of oxygen is going to be present there. So nothing but this one, 6.02 into 10 power 23. అన్ని ఆటమ్స్ అనేవి మనకి ఈ 16 gram ఆక్సిజన్లో ఉంటాయి. తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్? ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మనం ఏం చూసుకోవాలి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్ చూసుకుంటే మనకి ఈజీ అవుతుంది. 1 gram ఆఫ్ సిల్వర్ అన్నాడు. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు 1/108 ఇంటూ అవగాడ్రో నెంబర్. ఇక్కడ 1 gram ఆఫ్ mg అన్నాడు. సో n ఈజ్ ఈక్వల్ టు 1/24 ఇంటూ na. తర్వాత 1 gram ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ అన్నాడు. సో ఇక్కడ O2 గ్యాస్ అన్నాడు కాబట్టి 1/32 ఇంటూ na తీసుకోవచ్చు మనం. ఆక్సిజన్ 16 కానీ O2 అన్నాడు. సో 1 gram ఆఫ్ లిథియం ఈజ్ గోయింగ్ టు బి అటామిక్ మాస్. సో n ఈజ్ ఈక్వల్ టు 1/7 ఇంటూ na. సో na అనేది కామన్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ మోల్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 1/108, 1/24, 1/32, 1/7. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? డినామినేటర్ వాల్యూ కనుక తక్కువ ఉంటే మనకి ఫైనల్గా వచ్చే వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. డినామినేటర్ వాల్యూ పెద్దది ఉంటే కనుక వచ్చేటువంటి వాల్యూ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో అందుకోసం ఇందులో దేని డినామినేటర్ వాల్యూ తక్కువ ఉంది మనకి? 1/7. సో 1/7 విల్ గివ్ యూ మోర్ వాల్యూ. సో అందుకని దీనికంటే దీంట్లో తక్కువ దీంట్లో తక్కువ ఉంటాయి, దీనికంటే తక్కువ ఉంటాయి, దీంట్లో తక్కువ ఉంటాయి. సో అందుకోసం మనకి ఇక్కడ ఆన్సర్ ఏమడుతున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్? సో అందుకని మనం లిథియం విచ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ 1 gram, సో దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద మోర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్పి ఈ పర్టికులర్ మోల్ కాన్సెప్ట్లో చెప్పొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటెన్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్? సో ఇక్కడ మాలిక్యూల్స్ అడగట్లేదు, ఆక్సిజన్ ఆటమ్స్ అంటున్నాడు. సో 1 gram ఆఫ్ ఆక్సిజన్ will be having 1/16 into Na. 1 gram of O2, so it's going to be having 1/32 into 2. ఎందుకంటే ఎటామిసిటీని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఎటామిసిటీ ఆఫ్ ఆక్సిజన్ O2 is going to be 2. సో 2 into 1/32 into Na, which is nothing but, again it's going to be 2/32 is nothing but 1/16 into Na. 1 gram of O3 అంటే we are going to be having 1/48 into 3 into Na. So it's again 3/48 is nothing but 1/16 into Na. సో చూడడానికి మనకి వేరువేరుగా కనిపించినా కానీ యాటమ్స్ అని అడిగాడు. మాలిక్యూల్స్ అని అడిగితే మీరు ఏదైతే గెస్ చేస్తున్నారో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనం ఇందాక చెప్పినట్టు 1/16, 1/32, 1/48 తీసుకుని చెప్పేయచ్చు. కానీ ఇక్కడ అడుగుతుంది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ కాబట్టి ఎటామిసిటీ ఆల్సో మేక్స్ ద మ్యాటర్. సో ఇంటూ 1, ఇంటూ 2, ఇంటూ 3 తీసుకుంటే మనకు అన్నీ కూడా ఒకటే ఉంటున్నాయి. సో ఆల్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. తర్వాత 5.6 లీటర్ ఆఫ్ ఆక్సిజన్ అట్ ఎస్టీపీ కంటైన్స్. సో ఇక్కడ మనకి వై డయాగ్రామ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దీన్ని. 1 mole it's going to be equal to gram molecular weight. మనం చెప్పుకున్నది ఇప్పుడు ఆల్రెడీ. ఇట్స్ ఈక్వల్ టు Na, Avogadro number. It's also equal to gram molar volume. So gram molecular weight is nothing but combination of all its atomic weights. Avogadro number anta 6 into 10 power 23. Gram molecular volume anta 22.4 liters. ఇవన్నీ కూడా ఎప్పుడైనా సరే మనం మాల్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు
ఈ పర్టికులర్ రిలేషన్ మనకు తెలియాలి. సో ఎప్పుడైతే మనం ఒక మోల్ కావాలి అంటే కనుక 22.4 లీటర్స్ ఎట్ ఎస్టీపీ, ఇది ఎస్టీపీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎస్టీపీ దగ్గర 22.4 లీటర్స్ వాల్యూమ్ని ఆక్యుపై చేసేటటువంటి గ్యాస్ ప్రతిదాన్ని కూడా 1 మోల్ అని పిలవచ్చు. లేదంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ O2నే తీసుకుందాం మనం. సో 22.4 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ అట్ ఎస్టీపీ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్. లేదంటే 32 grams ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ 1 మోల్. అలాగే 6 × 10⁻23 O2 మాలిక్యూల్స్ మన ఎస్టీపీ దగ్గర తీసుకుంటే అది 1 మోల్. సో ఈ రకంగా మనం ఇవి వై డయాగ్రామ్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏది ఇచ్చినా సరే మనం మోల్స్ కింద కన్వర్ట్ చేసుకుని అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాం. 5.6 లీటర్ ఆఫ్ ఆక్సిజన్. సో మనం గ్రామ్ మోలార్ వాల్యూమ్స్లో ఇచ్చాడు కాబట్టి ఈ పర్టికులర్ గ్రామ్ మోలార్ వాల్యూమ్ తీసుకుందాం. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు సో వాల్యూమ్ బై the whatever we are going to be having. So whatever the gram molar volume. So ఇది ఎంత ఇచ్చిన వాల్యూమ్, గివెన్ వాల్యూమ్ 5.6 by 22.4 liters is nothing but 1/4 mole. అర్థమవుతుంది కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేసాం, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. దీని ప్రకారం వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో దీని ప్రకారం ఏం చేస్తాం మనం, వాల్యూమ్ గివెన్ బై gram molar volume. So 1 mole is equal to weight by molecular weight according to this relation, weight by gram molecular weight. ఇక్కడ వాల్యూమ్ గివెన్ బై గ్రామ్ మోలార్ వాల్యూమ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, గివెన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ బై 6 × 10⁻23. సో 1 మోల్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నప్పుడు ఆడి యాటమ్స్ ఇచ్చాడా, లేదంటే వాల్యూమ్ ఇచ్చాడా, లేదంటే వెయిట్స్ ఇచ్చాడా చూసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం ఇలా కన్వర్ట్ చేసేయచ్చు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ని గివెన్ వాల్యూమ్ బై గ్రామ్ మోలార్ వాల్యూమ్ ఇట్స్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 1/4 మోల్. సో 1/4 మోల్ ఇంటూ NA. సో 1/4 into 6 × 10⁻23 will be the answer for this one. So 6/4 is nothing but 1.5. So it's going to be having 1.5 × 10⁻23 atoms. So 1.5 × 10⁻23 atoms అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్ 12 grams ఆఫ్ C ఈజ్ 6C12. సో మనకి తెలిసినటువంటిది ఇది జెడ్. సో ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే ఇది ఏ. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్, ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు మనకి, ప్రోటాన్స్ని ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే 12 grams తీసుకున్నాడు. 12 gram అంటే 1 mole. సో 1 మోల్లో అంటే 6 × 10⁻23 NA తర్వాత యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, సో 6 ప్రోటాన్స్ ఉన్నాయి. ఎందుకంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 6ఏ, ఎందుకంటే సేమ్ నెంబర్ కాబట్టి, న్యూట్రల్ స్పేసీస్ కాబట్టి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, సో ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కలిపితే ఇది. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు A - Z. So it's going to be 12 - 6, 6. So 6 neutrons. So 6 protons, 6 electrons, 6 neutrons. Sum ఎంత ఇప్పుడు మనకి టోటల్ 18 ఇంటూ 1 mole అంటే 6 × 10⁻23. సో ఈ రకంగా మనం తీసుకుంటే సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. 1 మోల్ కార్బన్లో మనకి 1 మోల్ ప్రోటాన్స్ ఉంటాయి, 1 మోల్ న్యూట్రాన్స్ ఉంటాయి, 1 మోల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ మనం తీసుకుంటే కనుక ఒక్కొక్క కార్బన్ దాంట్లో ఎన్ని ఉన్నాయి మనకి, 6 ప్రోటాన్స్, 6 ఎలక్ట్రాన్స్, 6 న్యూట్రాన్స్. సో అంటే 6 + 6 + 6 18. 18 × 6 × 10⁻23 విల్ బి ద టోటల్. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, 6 18 jar ఈజ్ ఈక్వల్ టు 108 × 10⁻23. సో లేదంటే ఇక్కడ ఏం చేసాడు 1.084. సో దీన్ని మనం చేస్తే కనుక 108 × 10⁻23 ఆర్ నథింగ్ బట్ 1.08 × 10⁻25. సో దీన్ని మనం
ఆన్సర్ కింద చేయొచ్చు. సో ఇన్ విచ్ కేస్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఈజ్ మ్యాక్సిమం. సో ఇప్పుడే చెప్పాను నేను, నెంబర్ ఆఫ్ మోల్స్ కింద ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి ఇచ్చిన దాన్ని బట్టి. 18 ml ఆఫ్ వాటర్. ఇక్కడ మనం చేసే తప్పు ఏంటి అంటే కనుక, నేను చెప్పింది ఇందాక గ్యాసెస్ వాల్యూమ్కి, ఇక్కడ 18 ml ఆఫ్ వాటర్ అన్నాడు. అంటే వాటర్ జనరల్గా ఏ స్టేట్లో ఉంటుంది? లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి మనం గ్రామ్ మోలార్ వాల్యూమ్ కింద కన్వర్ట్ చేసేయకూడదు. ఇక్కడ వాటర్ లిక్విడ్ కాబట్టి ఇప్పుడు వెయిట్స్లోకి మార్చుకోవాలి. మనకి తెలుసు వాటర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 1 gram per ml. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 gram per ml. సో 1 gram per ml కాబట్టి 18 ml ఈజ్ ఈక్వల్ టు 18 grams అవుతుంది. సో నెంబర్ ఆఫ్ మోల్స్ మనం ఇప్పుడు ఏం చేయాలి? వెయిట్ని ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. ఇట్స్ ఈక్వల్ టు 1 mole. సో 0.18 gram ఆఫ్ వాటర్. సో 0.18 by 18 ఈజ్ ఈక్వల్ టు 0.01 mole. And 0.00224 liters of water vapors at 1 atmosphere. సో ఇందాక మనం చెప్పాను వాల్యూమ్ని బేస్ చేసి కూడా మనం చేయొచ్చు. 0.00224 by 22.4 liters. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 0.0001. సో ఎందుకంటే 4 ఉన్నాయి కాబట్టి 4 తర్వాత సో 0.0001 మోల్ అవుతుంది. సో 10⁻³ మోల్ ఆఫ్ వాటర్. సో అంటే 0.001 మోల్. సో అన్నిటినీ కూడా మనకి 1 మోల్లో తీసుకొచ్చాం కాబట్టి ఎక్కువగా ఉన్నది ఇందులో 1 మోల్ ఉంది ఇక్కడ. సో 10⁻23 × 6 అవుద్ది కాబట్టి ఆన్సర్ విల్ బి 18 ml ఆఫ్ వాటర్. అర్థమవుతుంది కదా? సో మనకి ఎప్పుడైనా సరే క్యాలిక్యులేషన్ అనేది మోల్స్లో కన్వర్ట్ చేసుకుంటే మన అన్నిటినీ ఒకే రకంగా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని అది ఈజీ అవుతుంది మనకి. నెక్స్ట్ వన్, A and B forms 2 compounds. So B2A3 and B2A, and we are going to be having 0.05 moles of B2A3, weight 9 grams, and 0.1 mole of B2A, weight 10 grams. So calculate the atomic weight of A and B. So దీని ప్రకారం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే A and B forms 2 compounds. సో 2 compounds అంటున్నాడు కాబట్టి ఒకటి B2A3. సో B2A3 ఎలా వస్తుంది? 2B plus 3A gives rise to B2A3. B2A రావాలంటే 2B plus A gives rise to B2A. ఇది మనకు తెలిసింది. సో ఇప్పుడు వెయిట్ ఆఫ్ 9 gram అండ్ 0.1 mole ఆఫ్ B2A, వెయిట్ ఈజ్ 10 gram. సో ఇక్కడ మనం చెప్తుంది 0.05 moles ఆఫ్ B2A3, వెయిట్ 9 gram అంట. 0.1 mole ఆఫ్ B2A వెయిట్ ఏమో 10 gram అంట. సో దీన్ని మనం కన్వర్ట్ చేసుకుందాం. సో 2B plus 3A. సో వెయిట్ ఇచ్చాడు, మోల్స్ ఇచ్చాడు. సో మనకి మాలిక్యులర్ వెయిట్ ఎలా వస్తుంది? N ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? 9 grams and this is going to be 0.1. So which is equal to 90 gram. So B2A3 is going to be 90 gram. B2A3 మాలిక్యులర్ వెయిట్ ఎంత? 90 gram. ఇప్పుడు రెండో చూద్దాం. ఇది B2A3 ఇది. ఇప్పుడు B2A. B2A ఏం చెప్తున్నాడు? 0.1 mole of this one is going to be, oh sorry, so 0.005 moles of B2A3 కదా ఇది. సో 0.05 moles of B2A3. సో ఇది వెయిటింగ్ 9 grams. సో ఇది 9 grams కాబట్టి 9 by 0.05.
So is nothing but 900. So it's going to be around 450. Nine by 5 450 kada. Calculations. So it's going to be 1 we are having. So 40 means 18. So it's going to be 180. So ఇది 180 అవుతుంది. So B2A now n is equal to same formula, we can able to directly get the molecular weight is equal to, so for weight how much they given this one 10 grams and this one they given 0.1, so which is equal to 100 gram. So B2A3 ది మాలిక్యులర్ వెయిట్ 180, B2A ది మాలిక్యులర్ వెయిట్ 100 గ్రామ్స్. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంతది 2B + 3A is equal to 180, 2B + A is equal to 100. ఇప్పుడు ఈ రెండింటిని కనుక మనం సాల్వ్ చేసినట్లయితే మైనస్ చేసేద్దాం. మైనస్ చేస్తే ఈజీ కదా. సో ఇది మొత్తం మైనస్ అయిపోతే ఈ 2B క్యాన్సిల్ అయిపోతే 3A - A is 2A is equal to 80. సో A is equal to 40. ఇప్పుడు A is equal to 40 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకు వచ్చేస్తుంది. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో 2B + 40 is equal to 100. సో B is equal to 60/2 which is equal to 30. So A 40, B 30, 40, 30. సో మొత్తం అంతా కూడా నెంబర్లు క్యాలిక్యులేషన్లో ఉంటాయి. సో జస్ట్ మనం ఏం చేసామంటే ఫస్ట్ మాలిక్యులర్ వెయిట్ని కనుక్కున్నాం. మాలిక్యులర్ వెయిట్ని కనుక్కుని దాన్ని ఈక్యులేట్ చేస్తే మనకి ఏ మాలిక్యులర్ వెయిట్, అటామిక్ వెయిట్, బి అటామిక్ వెయిట్ మనకి ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం. సో అది మోల్ కాన్సెప్ట్లో ఉన్నటువంటిది. సో తర్వాత ఇక్కడ మనం మాస్ పర్సంటేజ్, కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఒక్కొక్కటి కూడా చెప్పుకుందాం. సో ఫస్ట్ మాస్ పర్సంటేజ్. సో మాస్ పర్సంటేజ్ మనం ఎలా చూపించవచ్చు, W/W. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎలా వస్తుంది, సొల్యూషన్ ఎలా వస్తుంది, వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. సో ఈ రకంగా మనం మాస్ పర్సంటేజ్ని మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 5% W/W NaCl అన్నాను అనుకోండి. దీని అర్థం ఏంటి, 5 grams ఆఫ్ NaCl ఇన్ 100 grams. సో దట్స్ కంపల్సరీ 95 grams. సో ఇన్ వాటర్ అని అంటే కనుక దీని అర్థం ఏంటంటే 95 grams ఆఫ్ వాటర్. సో ఈ సొల్యూషన్ ఎలా తయారైంది, 5 grams NaCl తీసుకుని 95 grams వాటర్ వేస్తే నాకు 100 grams సొల్యూషన్ తయారైంది. ఆ 100 grams సొల్యూషన్లో 5 grams ఏదైతే ఉందో అది వాటర్ యొక్క మాస్ పర్సంటేజ్ అవుతుంది. తర్వాత వాల్యూమ్ పర్సంటేజ్. సో ఇక్కడ వాల్యూమ్ పర్సంటేజ్ అంటే ఏమవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. జనరల్గా లిక్విడ్లో ఉన్న వాటికి మనం దీన్ని వాడచ్చు 5% HCl. సో ఇది నథింగ్ బట్ 5 ml ఆఫ్ HCl ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. సో ఈ రకంగా మనం వాల్యూమ్ పర్సంటేజ్. సో వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్. సో
సో ఒక సాలిడ్ సొల్యూట్ ఉండి ఒక లిక్విడ్ సాల్వెంట్ ఉన్నప్పుడు దీన్ని వాడతాం. సో జనరల్గా దీని ఏం చెప్తాం మనం 5% NaCl W/V అన్నాం అనుకోండి. దీని అర్థం ఏంటంటే 5 grams of NaCl in 100 ml సొల్యూషన్. సో రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. 5% W/W NaCl అంటే అది W/W వెయిట్లు తీసుకుంటున్నాం రెండు కూడా. ఇక్కడ 5% NaCl సొల్యూషన్ అని చెప్పి పిలుస్తున్నాం. W/V అని మెన్షన్ చేసామంటే 5 grams of NaCl ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. అంటే 5 grams NaClని తీసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేస్తూ 100 mlకి మేకప్ చేసాము. సో రెండింటికి కూడా కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో డిఫరెన్స్ ఉంది. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, యు ఆర్ టేకింగ్ మోల్ ఫ్రాక్షన్. సో మోల్ ఫ్రాక్షన్ తీసుకుంటే కనుక, సో వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ఎ సొల్యూషన్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ A and B components. Now XA if you want Na/Na plus Nb. అదే మీకు XB కావాలంటే కనుక Nb/Na plus Nb. So always total number of mole fractions, however the number is going to be having, the total mole fractions is equal to 1. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి మోల్ ఫ్రాక్షన్ సంబంధించి. ఏదైనా ఒక సొల్యూషన్ రెండు కాంపోనెంట్స్ ఉన్నప్పుడు ఒక కాంపోనెంట్ యొక్క మోల్స్ తెలియాలి అంటే కనుక మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ విల్ గివ్ మోల్ ఫ్రాక్షన్. సో దెన్ we are going to be having molarity, the capital M. So this one can be given by number of moles by the volume of solution. So the number of moles is given by weight by molecular weight, and this is going to be converting into ml. We can able to write V in ml. So this is the calculation we can able to give for molarity. And when we are going to be taking the normality, capital N, so normality is equal to number of equivalents in volume of solution. So this one N is equal to weight by equivalent weight into 1000/V in ml. So this is the calculation we are going to be having for నార్మాలిటీ. ఇప్పుడు ఒక కొత్త పదం వచ్చింది, మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిటే మాట్లాడుకుంటున్నాం, ఈక్వలెంట్ వెయిట్ అనేది ఇప్పుడు వచ్చి మాట్లాడుకోలేదు. సో హౌ టు గెట్ టు నో దిస్ ఈక్వలెంట్ వెయిట్? ఈక్వివలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై N ఫ్యాక్టర్. సో ఎందుకంటే మనకి చాలా సబ్స్టెన్సెస్ ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క N ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈజ్ యాసిడ్స్, N ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ H ప్లస్ అయోనైజ్డ్. ఎగ్జాంపుల్ HCl, its N factor is 1. H2SO4, its N factor is 2. H3PO4, its N factor is 3. సో అలా ఎన్ని H ప్లస్లు మనకి ఆ యాసిడ్ నుంచి అయనైజ్ అవుతాయో అన్ని H ప్లస్ని మనం N ఫ్యాక్టర్ కింద తీసుకుంటాం. ఇఫ్ బేసెస్ N ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ OH మైనస్ అయనైజ్డ్. So NaOH is 1, BaOH twice 2. సో ఇలా N ఫ్యాక్టర్ అనేది నెంబర్ ఆఫ్ OH మైనస్ ఈ పర్టికులర్ గివెన్ యాసిడ్లో ఎన్ని H ప్లస్లు వెళ్తాయి, ఎన్ని ఇది వెళ్తాయి. అదే సాల్ట్స్ తీసుకుంటే కనుక, ఇఫ్ సాల్ట్స్ N ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్
ఇది కష్టంగా ఉందనుకోండి, టోటల్ ఛార్జ్ ఆఫ్ క్యాటయాన్ ఆర్ యానయాన్. ఏదో ఒక అయాన్ని మాత్రమే తీసుకోవాలి, మనం రెండు తీసుకోకూడదు. సో ఏదైనా ఒక సాల్ట్కి మనం తెలియాలి అంటే కనుక ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి క్యాటయాన్ నుంచి యానయాన్కి, అది మనకు కష్టంగా ఉందనుకోండి, టోటల్ ఛార్జ్ ఆఫ్ క్యాటయాన్ ఆర్ టోటల్ ఛార్జ్ ఆఫ్ యానయాన్. సే ఫర్ ఎగ్జాంపుల్ NaCl, ఈ సాల్ట్లో Na ప్లస్ Cl మైనస్ అంటే n ఫ్యాక్టర్ 1 అవుతుంది. అదే మనకి CaCl2, ఇక్కడ ఏమవుతుంది 2 ప్లస్ ఆర్ 2 మైనస్, సో అంటే n ఫ్యాక్టర్ 2 అవుతుంది. Ca3PO4 ట్వైస్, ఇప్పుడు దీని n ఫ్యాక్టర్ ఏమవుతుంది 3 కాల్షియంలు, 3 ఇంటూ ప్లస్ 2 ఈజ్ గోయింగ్ టు బి 6 విల్ బి ద n ఫ్యాక్టర్. సో అలాగే Al2SO4 థ్రైస్. సో ఎన్ని అయాన్స్ ఉన్నాయి, అన్ని అయాన్స్ యొక్క టోటల్ ఛార్జ్, ఎదర్ క్యాటయాన్ ఆర్ యానయాన్, ఎనీ వన్ అయాన్ యూ కెన్ టేక్ అండ్ యూ కెన్ ఏబుల్ టు మేక్ ద ఛార్జ్ టోటల్. ఇన్ కేస్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్, అదే రెడాక్స్ రియాక్షన్స్ తీసుకుంటే కనుక n ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఒక పర్టిక్యులర్ రెడాక్స్ రియాక్షన్లో రెడ్యూసింగ్ ఏజెంట్ తీసుకుంటున్నారా లేదంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ తీసుకుంటున్నారా, అది ఇర్రెస్పెక్టివ్, మనకి చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, ఆ పర్టిక్యులర్ రియాక్షన్లో చేంజ్ ఎంత ఉంది. సో యూజువల్గా మనకి KMnO4 అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇన్ కేస్ ఆఫ్ ఎసిడిక్ మీడియం, it is get converted to Mn2 plus. So n factor is equal to how much it is, +7. +7 నుంచి +2కి వచ్చింది కాబట్టి చేంజ్ ఇన్ ఆక్సిడెంట్ ఇట్ ఈస్ 5. సో n ఫ్యాక్టర్ ఈజ్ 5. అదే ఇప్పుడు మీరు బేసిక్ మీడియం తీసుకుంటే కనుక మనకి Mn+4 వస్తుంది. సో +7 కన్వర్ట్స్ టు +4. సో n ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 3. If it is neutral also same, Mn+4, so n factor is equal to 3. If it is strong basic medium, Mn+6, so n factor is equal to 1. So ఇలా చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ని కూడా మనం n ఫ్యాక్టర్ కింద వాడుకుంటాం. సో ఆ రకంగా ఈక్వలెంట్ వెయిట్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము, ఓకేనా. సో ఇది ఈక్వలెంట్ వెయిట్ని తీసుకుని నార్మాలిటీని క్యాలిక్యులేట్ చేసుకునేది. నెక్స్ట్ లాస్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ మొలాలిటీ, స్మాల్ m, విచ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ kg ఆఫ్ సాల్వెంట్. సో దానికోసం W/mW ఇంటూ 1000 by weight of solvent in grams. సో దీన్ని స్మాల్ mతో చూపిస్తాం. సో ఇది మనకి మొలాలిటీ తాలూకు క్యాలిక్యులేషన్. సో చిన్న చిన్న కాన్సన్ట్రేషన్స్ కావాలంటే పార్ట్స్ పర్ మిలియన్ ఆర్ పార్ట్స్ పర్ బిలియన్, ఇవి రెండు ఉంటాయి. అంటే 1 మిలియన్లో ఇంటూ 10⁶, సో బిలియన్లో తీసుకుంటే కనుక పార్ట్స్ పర్ బిలియన్. ఈ రకంగా కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఉన్నాయి. ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అంతకు మించి దీంట్లో మరీ కష్టపడిపోయే విషయాలు అయితే ఏమీ లేవు. సో ఏదైతే నేను ఫార్ములాలు ఇచ్చానో ఆ ఫార్ములాస్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయడమే. ఇప్పుడు ఏదైతే నేను కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అన్నిటికీ చెప్పానో మనకి కొన్ని రిలేషన్స్ మీద కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ఆ రిలేషన్స్ అన్నిటి కూడా నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టర్ ఇంటూ మొలారిటీ. అంటే మొలారిటీ ఇచ్చి నార్మాలిటీ కనుక్కోమంటే కనుక మనం నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టర్ ఇంటూ మొలారిటీ, ఇది కనుక్కుని మనం క్యాలిక్యులేట్ చేస్తే అవుతుంది. మొలారిటీ ఇచ్చి అంటే ఏదైనా ఒక మొలారిటీని డైరెక్ట్గా ఇప్పుడు ఇచ్చినటువంటి నెంబర్ ఆఫ్ మోల్స్ అలా ఇస్తే పర్వాలేదు. లేదంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మాస్ పర్సంటేజ్ ఇస్తాడు, అలాగే స్పెసిఫిక్ గ్రావిటీ అని కానీ డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ అని కానీ లిక్విడ్ అని కానీ ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం, మాస్ పర్సంటేజ్ ఇంటూ డెన్సిటీ ఇంటూ 10 మాలిక్యులర్ వెయిట్. సింపుల్గా రాయాలంటే 10 ఇంటూ P ఇంటూ D బై మాలిక్యులర్ వెయిట్. ఈ P ఏంటది వెయిట్ పర్సంటేజ్. సో మాలిక్యులర్ వెయిట్ తోటి మనం దీన్ని డివైడ్ చేస్తే కనుక మనకి
మొలారిటీ వస్తుంది. అదే నార్మాలిటీ అయితే కనుక 10 ఇంటూ పి ఇంటూ డి బై ఈక్వలెంట్ వెయిట్ అంతే. సో పర్సంటేజ్ వెయిట్ పర్సంటేజ్ ఇచ్చేయండి. H2SO4 HCl ఇవన్నీ కూడా యాసిడ్స్. సో ఆ యాసిడ్స్ కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఆ కాన్సన్ట్రేషన్కి మనం వెయిట్ చెప్పేదానికంటే కూడా ఆ పర్టికులర్ సొల్యూషన్ 1 g/ml వాటర్లా ఉండాలని రూల్ లేదు కదా. సో దానికోసం డెన్సిటీని ఇచ్చి ఆ బేసిక్ పర్సంటేజ్ ప్రకారం మనం మొలారిటీని నార్మాలిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదు మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సొల్యూట్ అంటే సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఇంటూ 1000 బై మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. సో ఈ రకంగా మనం మొలాలిటీని వాటి మోల్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదు ఎక్స్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మొలాలిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై 1 + m మొలాలిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. దీన్నే మనం సాల్వ్ చేస్తే ఈ రకంగా వస్తే ఏది ఈజీగా ఉంటే అది చూసుకోండి మీరు. తర్వాత డెన్సిటీ ఇచ్చినప్పుడు మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ 1000 బై 1000 ఇంటూ డి మైనస్ మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఈ రకంగా రిలేషన్స్ కూడా నేను ఇక్కడ రాసించాను. సో ఏదైనా పర్టికులర్ రిలేషన్ బేస్ చేసుకుని మీకు ఏదైనా సరే క్వశ్చన్లు వచ్చినప్పుడు అవి అప్లై చేసి డైరెక్ట్గా ఆన్సర్స్ తెలుసుకోవచ్చు. సో ఇవి మనకు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్కి సంబంధించినటువంటి ఫార్ములాస్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. సో డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్కి వెళ్ళేదానికంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం రాద్దాం ఇక్కడ. వాట్ విల్ బీ ద మొలారిటీ ఆఫ్ solution containing 10 grams of NaOH in 500 ml of water or 500 ml of solution. సో ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి మనకి. సో మనకి కావాల్సినటువంటి మొలారిటీకి ఫార్ములా ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఎంత? 10. NaOH మాలిక్యులర్ వెయిట్ 40 ఇంటూ 1000 బై 500. దిస్ ఈజ్ 2. దిస్ ఈజ్ 20. 1/2. ఇట్స్ గోయింగ్ టు బి 0.5 మోలార్. ఇలా ఈజీ క్యాలిక్యులేషన్. సో ఇదే దాన్ని నేను వాట్ విల్ బి ద నార్మాలిటీ, సేమ్ సొల్యూషన్కి నార్మాలిటీ అడిగాను నేను. సో ఇప్పుడు నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ NaOH ఎన్ ఫ్యాక్టర్ ఎంత? 40/1. సో ఇట్స్ గోయింగ్ టు బి 40 ఓన్లీ. సో దట్స్ వై 1000 బై 500. అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 0.5 నార్మల్. సో దీని యొక్క ఎన్ ఫ్యాక్టర్ ఒకటే అవడం వల్ల మొలారిటీ సేమే వచ్చింది, నార్మాలిటీ సేమే వచ్చింది. అదే వేరొక సొల్యూషన్ తీసుకున్నప్పుడు, సో అది కూడా చేద్దాం ఒక ఎగ్జాంపుల్. ఫైండ్ మొలారిటీ అండ్ నార్మాలిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ containing 53 grams of Na2CO3 in 250 ml solution. సో మొలారిటీ అయితే కనుక డైరెక్ట్గా తీసుకోవచ్చు కాబట్టి వెయిట్ 53, 106 is the molecular weight of Na2CO3. So 1000 by 250. It's going to be 4. It's going to be 2. So 4/2. It's going to be 2 molar. So molarity anta 2 molarity వచ్చింది. So normality is equal to, so now equivalent weight of Na2CO3. So 106/2. Why? Because 2 Na plus or CO3 2 minus. It's going to be 53. So 53/53 into 1000/250. So it's going to be 4 normal. నేను ఏ రిలేషన్ ఇచ్చాను? నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. సో మొలారిటీ 2, ఎన్ ఫ్యాక్టర్ 2, 2 into 2 4. సో
ఈ రకంగా మొలారిటీ నార్మాలిటీ రెండు వేరువేరు. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ బేస్ చేసుకుని మనం ఆ పర్టికులర్ క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది సింపుల్గా మొలారిటీ నార్మాలిటీని మనం చెప్పడానికి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏ శాంపిల్ ఆఫ్ Na2CO3H2O వెయింగ్ 3.1 gram is added to 100 ml of 0.5 normal H2SO4. The resulting solution will be. సో దీన్ని పర్టికులర్ క్యాలిక్యులేషన్స్ తెలియాలి అంటే మనకి రిజల్టెంట్ మొలారిటీ అంటే ఏదైనా డైరెక్ట్గా డిజాల్వ్ చేస్తే ఇప్పుడు చెప్పాం. సో రిజల్టెంట్ మొలారిటీ రావాలంటే V1 M1 + V2 M2 సో ఆన్ బై V1 + V2 + సో ఆన్. సో రిజల్టెంట్ మొలారిటీ అంటే రెండు డిఫరెంట్ సొల్యూషన్స్ మనం కలిగినప్పుడు, ఇది ఎప్పుడు యాసిడ్ రెండు కలిపి బేసిల్ రెండు కలిపినప్పుడు. సో రిజల్టెంట్ మొలారిటీ వెన్ 2 యాసిడ్స్ ఆర్ 2 బేసెస్ యాడెడ్. అంటే ఒక యాసిడ్ని ఇంకో బేస్తో కాదు, రెండు యాసిడ్లను కానీ రెండు బేసిల్ని కానీ కలిపినప్పుడు రిజల్టెంట్ మొలారిటీ ఇలా ఉంటుంది. అదే ఇఫ్ 1 యాసిడ్ అండ్ 1 బేస్ ఆర్ మిక్స్డ్, సో దెన్ రిజల్టెంట్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు V1 M1 మైనస్ V2 M2 V1 + V2. ఏది యాసిడ్ ఎక్కువ ఉంటే లేదంటే ఏది బేస్ ఎక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యాసిడ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బేస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు యాసిడ్ మోల్స్ ఎక్కువగా ఉంటే అది ఎసిడిక్ అవుతుంది, లేదు బేస్ మోల్స్ ఎక్కువ ఉంటే బేసిక్ అవుతుంది. ఎందుకంటే యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ జరిగిపోతాయి కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యాసిడ్ న్యూట్రలైజ్ అయిపోతే ఆ మిగిలింది బేస్ అవుతుంది. లేదంటే నెంబర్ ఆఫ్ బేసెస్ తక్కువగా ఉంటే అది ఎసిడిక్ అవుతుంది. సో ఈ రకంగా మనకి రిజల్టెంట్ మొలారిటీ రిజల్టెంట్ నార్మాలిటీలు ఎం తీసి ఎన్ పెడితే అది రిజల్టెంట్ నార్మాలిటీ అవుతుంది. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. డైల్యూషన్ లా ఈజ్ నథింగ్ బట్ V1 M1 ఈజ్ ఈక్వల్ టు V2 M2 ఆర్ V1 N1 ఈజ్ ఈక్వల్ టు V2 N2. అంటే ఏదైనా ఒక డైల్యూషన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ బిఫోర్ డైల్యూషన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ డైల్యూషన్ ఎప్పుడు కూడా సేమే ఉంటాయి. అలాగే నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ బిఫోర్ డైల్యూషన్ నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఆఫ్టర్ డైల్యూషన్. ఏదైనా ఒక డైల్యూషన్ చేసినప్పుడు వాటి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ అన్నీ కూడా సేమే ఉంటాయి బిఫోర్ అండ్ ఆఫ్టర్. దాన్ని మనం డైల్యూషన్ లా అంటాం. సో వీటిని ఉపయోగించుకుని మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం మనం. So a sample of Na2CO3H2O is weighing 3.1 gram is added to 100 ml of 0.5 normal H2SO4. The resulting solution will be, అంటే అది ఎసిడిక్గా బేసిక్గా అని అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ రెండు ఈక్వల్ అయిపోతే న్యూట్రల్ అవుతుంది. అదే ఎసిడిక్ ఎక్కువైతే ఎసిడిక్ అవుతుంది, బేస్ ఎక్కువైతే బేసిక్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. దానికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 100 ml of 0.5 నార్మల్. సో నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0.5. సో నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు n ఈక్వివలెంట్స్ బై వాల్యూమ్. సో n ఈక్వివలెంట్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ వాల్యూమ్. సో ఇది బేస్ చేసుకుని మన నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్, బట్ దిస్ V ఈజ్ గోయింగ్ టు బి ఇన్ లీటర్స్, కానీ ఇక్కడ mlలో ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని 1000తో చేయాలి. So it's going to be 0.05 equivalents. Number of equivalents of acid is 0.05. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ Na2CO3 చూద్దాం. సో Na2CO3 ఎన్ని గ్రామ్స్ ఉందంట? 3.1 గ్రామ్ ఉంది. Na2CO3H2O N ఈక్వివలెంట్ ఆఫ్ బేస్, సో 3.1. ఇప్పుడు ఈక్వివలెంట్ వెయిట్ ఎంత? Na2CO3H2O it's going to be 106 plus 18. It's going to be 124 grams. Equivalent weight anta n factor by 2. So it's going to be equal to 62 grams. Equivalent weight of Na2CO3H2O is 62 grams. Into ఎంత ml యాడ్ చేసాడు? 1000/100. ఓకే, ఇది అసలు అవసరమే లేదు కదా మనకి నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ అనేది.
నార్మాలిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. సో ఇది నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ దే ఆర్ యాడెడ్. సో 3.1/62 అంటే ఎంత అవుతుంది ఇది అప్రాక్సిమేట్గా 1/2. సో 0.05 అవుతుంది, అంతే కదా. సో 3.1/62. సో 3.1 into 6.2 1/2. 1/2 is nothing but 0.5. 0.5/10 0.05. సో అంటే మనకి నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ బేస్. అంటే ఇది ఏమవుతుంది, న్యూట్రల్. ఎందుకంటే రెండు కూడా న్యూట్రలైజ్ అయిపోయినాయి. సో అందుకని మనకి న్యూట్రల్ అయిపోతుంది. సో అందుకని ఈ పర్టికులర్ రిజల్టింగ్ సొల్యూషన్ విల్ బి న్యూట్రల్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, a 100 ml of solution of 0.1 normal HCl was titrated with 0.2 normal NaOH solution. The titration was discontinued after adding 30 ml of NaOH solution and again completed with 0.25 normal KOH solution. So the volume of KOH required to completing the titration is. అంటే ఇక్కడ ఒకే బేస్తో కాకుండా రెండు బేస్తో టైట్రేషన్ చేశాడు. సో అందుకని ఈ ఫస్ట్ దాన్ని ఆడిచ్చాడు. సో రెండో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ NaOH ఈక్వివలెంట్స్ ఈ యాసిడ్ ఈక్వివలెంట్స్ ఎంత న్యూట్రలైజ్ చేసిందో చూద్దాం. ఇప్పుడు దానికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, 100 ml ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ 0.1 నార్మల్ HCl. సో యాసిడ్ది 100 into 0.1/1000. So this is going to be having acid. HCl యాసిడ్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకుంటే కనుక ఎంత వస్తుంది మనకి, ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 0.01 మోల్స్ నార్మల్ కదా. సో 0.01 ఈక్వివలెంట్స్. సో మనకు ఉన్నటువంటి యాసిడ్ ఈక్వివలెంట్స్ అన్ని 0.01. ఇప్పుడు titrated with 0.2 normal NaOH solution, the titration was discontinued after adding 30 ml. సో మామూలుగా మనం HCl plus NaOH gives rise to NaCl plus H2O. సో ఈ పర్టికులర్ రియాక్షన్లో ఏం జరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ NaOH ఈజ్ గోయింగ్ టు బి న్యూట్రలైజింగ్, నెంబర్ ఆఫ్ HCl ఈజ్ గోయింగ్ టు బి సేమ్. మోలార్ అంటే డిఫరెంట్ ఉంటుంది, కానీ ఎప్పుడైతే నా ఈక్వివలెన్స్ ఇచ్చాడో అసలు దానికి ఏ విధమైన ప్రాబ్లమే లేదు, డైరెక్ట్గా మనం దాన్ని తీసుకోవచ్చు. సో ఎన్ని ఈక్వివలెంట్స్ NaOH ఎన్ని ఈక్వివలెంట్స్ ఉన్నాయి, సో ఎంత అంటే 30 into 0.2/1000. సో ఇది ఎన్ని ఈక్వివలెంట్స్ అవుతాయి మనకి, సో 3 into 0.2 is going to be 0.6 and this is going to be having 0.006. సో 0.006 ఈక్వివలెంట్స్ని మాత్రమే ఇది ఇవ్వగలిగింది. సో ఇప్పుడు 0.01 0.006 ఈక్వివలెంట్స్ తీసుకుంటే దీన్ని మిగిలినటువంటి యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి ఈ పర్టికులర్ KOHని వాడాడు. అది ఎంత వాడే తర్వాత తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఎన్ని ఈక్వివలెంట్స్ ఉన్నాయి, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాసిడ్ ఈక్వివలెంట్స్ రిమైనింగ్. దీన్ని చేయడానికి మనం ఏం చేద్దామంటే 0.01 ఈజ్ 10⁻⁻2 మైనస్, సో దీన్ని నేను 6 into 10⁻⁻3 అని రాస్తాను. ఇప్పుడు ఈ 10⁻⁻2 నుంచి దీన్ని తీయలేం కాబట్టి సో దీన్ని మనం ఏం రాద్దామంటే 10 into 10⁻⁻3 అని రాస్తాను. రాయొచ్చు కదా, 10⁻⁻2ని 10 into 10⁻⁻3 అని రాస్తాను. సో ఇప్పుడు 10 - 6 4, సో 4 into 10⁻⁻3. సో 4 into 10⁻⁻3 moles are equivalents of acid is remaining. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఏంటి, the volume of KOH required for completing the titration is. సో ఇది నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్.
సో ఇక్కడ మనకి 0.25 నార్మల్ ఇచ్చాడు. సో వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. సో 0.25 నార్మల్ ఈజ్ ఈక్వల్ టు 4 into 10 power minus 3 into the volume we are supposed to calculate. So by volume. So volume is equal to 4 into 10 power minus 3 by 0.25. అర్థమైందా? So just it is going to be, how much you are going to get? ఈ 4 పైకి వెళ్తే 16 into 10 power minus 3 లీటర్స్. ఇక్కడ ఎంఎల్స్లో ఇచ్చాడు. సో 16 ml. 16 to 10 power minus 3 liters is nothing but 16 ml. సో అది ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్. ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ యాసిడ్ కనుక్కున్నాం, నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ బేస్ ఇనీషియల్లీ టైట్రేట్ కనుక్కున్నాం. ఆ తర్వాత ఎంత యాసిడ్ మిగిలిపోయిందో కనుక్కుని దాన్ని బేస్ చేసుకుని వాల్యూమ్ ఆఫ్ సెకండ్ బేస్ రిక్వైర్డ్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ వన్, ద వాల్యూమ్ ఆఫ్ కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ విచ్ ఈజ్ 98% by mass and it is having density 1.84 required to prepare 5 decimeter cube of 0.5 mole per liter solution of sulfuric acid. సో ఈ పర్టికులర్ దాంట్లో మనకి ఈ డైల్యూషన్ ఏదైతే ఉందో 5 లీటర్స్ ఆఫ్ 0.5 mole per liter సొల్యూషన్ తయారు చేయడానికి ఎంత H2SO4 తీసుకోవాలి అంటే ఇనీషియల్గా ఉన్న మొలారిటీ కనుక్కోవాలి. సో దానికోసం వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? 10 into P into D by మాలిక్యులర్ వెయిట్ ఫార్ములాకి సంబంధించి ఇచ్చాడు. సో ఏం చెప్తున్నాడు? 98% బై మాస్ అంట డెన్సిటీ ఇచ్చాడు. సో అందుకని 10 into 98 into 1.84 by, so what is the molecular weight of H2SO4? It's going to be having 98 only. It's going to be 98 will be the molecular weight of H2SO4. So 98 will be get cancel. It's going to be having 18.4 will be the molarity. 18.4 అనేది మొలారిటీ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి క్యాలిక్యులేషన్ ఏంటి? ఇంత పర్టికులర్ సొల్యూషన్ని డైల్యూషన్లా చెప్పాను కదా, V1 M1 ఈజ్ ఈక్వల్ టు V2 M2. సో ఇప్పుడు V1 కనుక్కోమంటున్నాడు, M1 మనం కనుక్కున్నాం, ఇది 18.4. V2 ఎంత కావాలి? వాళ్ళకి 5 లీటర్స్ కావాలి. ఎంత మోల్ పర్ లీటర్ కావాలి? 0.5 కావాలి. సో V1 ఈజ్ ఈక్వల్ టు, సో 2.5 by 18.4. So which is going to be approximately equal to, so 2.5 divided by 18.4, it's approximately 0.1358. So liters. So it can be converted to 136 ml. సో 136 ml కింద మనం కన్వర్ట్ చేయొచ్చు. సో 0.1358 యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్ 1.136. సో దాన్ని మనం ఎంఎల్లో కన్వర్ట్ చేస్తే 136 ml అవుతుంది. సో అది ఇక్కడ ఆన్సర్. సో క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనకి ఒక్కొక్క దాంట్లో ఉన్న ఒక్కొక్క లాజిక్ని మనం అర్థం చేసుకుంటూ చేసుకోవాలి. సో ద నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ 250 ml of sodium carbonate solution contains 2.64 grams of Na2CO3. If 10 ml of this solution is diluted to 1 liter, what is the concentration of the resultant solution? So first of all, మనం ఇచ్చినటువంటి Na2CO3 సొల్యూషన్ యొక్క మొలారిటీని క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత డైల్యూషన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు, సో 10.6 by, not 10.6, how much they given? 2.64 grams. 2.64 by, సో మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Na2CO3 డైరెక్ట్గా ఇచ్చేసాడు 106 into 1000 by 250. So it's going to be having 4. So 4 can be, 2 is going to be 8. So 26. So 26 is going to be 6 4s are 24.
and the point we are going to be having, and then 4. So 2.64 by 26.4, it's nothing but 0.1 molar. 1 by 10, 0.1 molar. So 0.1 molar solution తీసుకుని దాంట్లో ఏం చేశారంట, if 10 ml of this solution is diluted to 1 liter, అంటే again dilution law, V1 M1 is equal to V2 M2. సో the resultant solution concentration అడుగుతున్నాడు. సో మనకి ఇప్పుడు దీన్ని 10 ml అనుకుంటే దీని మొలారిటీ ఎంత, 0.1, ఫైనల్ వాల్యూమ్ ఎంత, 1000 ml, అండ్ మొలారిటీని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో M2 ఈజ్ ఈక్వల్ టు 0.01 by 1000, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻5 molar. సో 10 ml ఆఫ్ ఆ సొల్యూషన్ తీసుకుంటే దానికి 0.1 molar ఉంటుంది. ఆ 0.1 molarని తీసుకుని మళ్ళీ 1 లీటర్కి డైల్యూట్ చేసేసాడు. సో అప్పుడు డైల్యూట్ చేసినప్పుడు అదేమవుతుంది, 10⁻⁻5, సారీ ఇంత డైల్యూషన్ అవ్వలేదు కదా. సో 10 into 0.1 is nothing but 1, it's going to be 1000, so which is equal to 10⁻⁻3 molar. సో 10⁻⁻3 అంటే 1000 టైమ్స్ అది డైల్యూట్ అయిపోయింది. సో 10⁻3 టైమ్స్ డైల్యూట్ అయ్యి మనకి 10⁻⁻3 molar అనేది వచ్చింది. ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా. సో మనకి ఈ పర్టిక్యులర్ స్టాయికియోమెట్రీలో ఏదైతే మనం ఇప్పటివరకు మాలిక్యులర్ వెయిట్స్ని, ఈక్వివలెంట్ వెయిట్స్ని అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నామో వీటిని బేస్ చేసుకుని మనకి ఎప్పుడైతే కాంపౌండ్స్ అనేవి మనకి కనిపిస్తాయో ఆ కాంపౌండ్స్ యొక్క ఫార్ములాస్ని కనిపెట్టడానికి ఈ పర్టికులర్ మాలిక్యులర్ ఫార్ములా ఎంపెరికల్ ఫార్ములా. ఎంపెరికల్ ఫార్ములా అంటే మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. బెంజీన్. ఎవ్రీవన్ విల్ నో నా వాట్ ఇస్ ద మాలిక్యులర్ ఫార్ములా బెంజీన్? ఎస్, కరెక్ట్. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ గోయింగ్ టు బి C6H6. So what is going to be the empirical formula? So empirical formula is nothing but simplest representation of any compound. ఇప్పుడు ఇక్కడ కామన్ ఏముంది మనకి, C6H6 అంటే 6 కార్బన్లు 6 హైడ్రోజన్స్. సో మనం సింపుల్గా దీన్ని ఏమని చూపించవచ్చు, CH అని చూపించవచ్చు. సో మాలిక్యులర్ ఫార్ములాకి ఎంపెరికల్ ఫార్ములాకి రిలేషన్ ఏంటి? సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా. ఈ N ఏంటి, ఎంత అయితే డిఫరెన్స్ ఉంటుందో అది N ఫ్యాక్టర్ అవుతుంది ఇక్కడ. సో ఈ పర్టికులర్ రిలేషన్షిప్ని బేస్ చేసుకుని మనకి అయితే మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చి ఎంపెరికల్ ఫార్ములా కనుక్కోమంటారు, ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చి మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోమంటారు, లేదంటే N కనుక్కోమంటారు. మాలిక్యులర్ వెయిట్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఈజ్ నథింగ్ బట్ N. సో ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్లో మనకి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుంది. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. An oxide of metal M has 40% by mass of oxygen. Metal M has atomic mass of 24. So the empirical formula of the oxide is. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, 40% by mass of oxygen అంటే 40 grams ఆక్సిజన్ ఉంటే, సో మిగతాది ఏమన్నట్టు 60 grams ఆఫ్ మెటల్ ఉంది. సో మెటల్ M హ్యాజ్ అటామిక్ మాస్ ఆఫ్ 24, ద ఎంపెరికల్ ఫార్ములా కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ స్టెప్ 1, రైట్ గివెన్ పర్సంటేజెస్. Step 2, divide them with atomic mass. Step 3, to get whole number, divide each with small one.
సో ఈ స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి. సో స్టెప్ 1 ఏంటి, రైట్ ద గివెన్ పర్సంటేజ్ ఆఫ్ మాసెస్. సో నేను ఫస్ట్ మాసెస్ రాస్తున్నాను. సో ఫస్ట్ ఏంటి, మెటల్ రాస్తున్నాను 60 మెటల్, ఆక్సిజన్ ఈజ్ గోయింగ్ టు బి 40. సో స్టెప్ 2 ఏంటి, మనకి వీటి యొక్క అటామిక్ వెయిట్స్ తోటి డివైడ్ చేయాలి. 60/24, ఆక్సిజన్ 40/16. Now third step, we are going to be getting the number, how much it is going to be getting. So 10, so 10/4, so 10/4 is nothing but 2.25. అంతే కదా. సో 60 10 times, సో 10/6, సారీ 10/4. సో 10/4 అంటే 2 4s are 8, సో ప్లస్ 20, సో 2.5. సో 2.25 కాదు, 2.5. Now 40/16, it's going to be having, so 8 is going to be taken, so we are going to get 5/2, it's also going to be 2.5. సో ఇక్కడ మనకి 2.5 వచ్చింది. సో రెండు కూడా సేమ్ నెంబరే కాబట్టి హోల్ నెంబర్ రావడానికి ఏం చేయక్కర్లేదు. సో రెండింటిని కూడా డివైడ్ చేస్తే 1 1, సో అంటే M1O1. ఇది దీని యొక్క ఎంపెరికల్ ఫార్ములా అవుతుంది, MO. సో ఎంపెరికల్ ఫార్ములా వచ్చిందంటే మాలిక్యులర్ ఫార్ములా మనకి ఏమి ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం కనుక్కోకలేదు, డైరెక్ట్గా మనం ఎంపెరికల్ ఫార్ములా రాయొచ్చు. అర్థమైంది కదా. ఏదైనా ఫస్ట్ ఎంపెరికల్ ఫార్ములా రాయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన పర్సంటేజ్ని రాసుకోండి, తర్వాత అటామిక్ మాస్తో డివైడ్ చేయండి. అటామిక్ మాస్తో డివైడ్ చేసిన తర్వాత మనకి హోల్ నెంబర్స్ డైరెక్ట్గా వచ్చేస్తే ప్రాబ్లం లేదు. హోల్ నెంబర్ రాకపోతే కనుక ఇన్ ఆర్డర్ టు గెట్ హోల్ నెంబర్, సో ద స్మాలెస్ట్ వన్ ఏదైతే వచ్చిందో దాన్ని ప్రతి దాంతో డివైడ్ చేయండి. సో కంపల్సరీ కొన్ని హోల్ నెంబర్లు వస్తాయి. సో ఎప్పుడైతే హోల్ నెంబర్లు అన్నీ రాకపోతే సూటబుల్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే మనకి హోల్ నెంబర్ రేషియో వస్తుంది. సో ఆ రకంగా మనం ఎంపెరికల్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఏ కాంపౌండ్ కంటైన్స్ 38.8% కార్బన్. సో డైరెక్ట్గా స్టెప్స్లోకి వెళ్ళిపోతున్నాను. కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్. సో కార్బన్ ఎంతంట 38.8, హైడ్రోజన్ 16, నైట్రోజన్ 45.2. స్టెప్ 2, 38.8/12, 16/1, 45.2/14 nitrogen. Now you can able to divide them. So 38.12 is going to be coming around 3. 38.8 divided by 12, so 3.23. It's going to be 16. So 45.2 divided by 14, which is equal to 3.23. So now it's not going to be the whole number ratio, so that's why divide the smallest one with all. 3.23, 16/3.23 and 3.23/3.23. This is going to be 1, this is going to be approximately 5 times, this is going to be 1. So what you can write now, C1H5N1. సో ఇప్పుడు మనం తీసుకుంటే ఇది ఎలా మార్చొచ్చు, CN అండ్ 5 హైడ్రోజన్లు. ఫస్ట్ తీసుకుంటే ఒక కార్బన్, ఒక నైట్రోజన్, 5 హైడ్రోజన్స్. సో అదే ఈక్వల్ అవుతుంది 3 4. సో ఇదే ఆన్సర్ అవుతుంది. సో CH3NH2. సో CH3NH2లో మనకి ఏమున్నాయి, ఒక కార్బన్, ఒక నైట్రోజన్, తర్వాత 5 హైడ్రోజన్స్. సో అందుకని అదే మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్సులిన్ కంటైన్స్ 3.4% సల్ఫర్. ద మినిమం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఇన్సులిన్ ఈజ్. సో ఇలా ఎప్పుడైనా క్వశ్చన్, ఇంతకుముందు ఆల్రెడీ సెలీనియం చూసుకున్నాం. సో అలాగే ఇక్కడ ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో పర్సంటేజ్ అంటే ఏదైతే అటామిక్ మాస్ ఉందో అటామిక్ మాస్ ఇంటూ %/100. సో అదే. సో దాన్ని ఏం చెప్పాను ఇందాక, 3.4 grams in 100 gram. 3.4% అంటే అర్థం ఏంటి, సో 3.4 grams ఆఫ్ సల్ఫర్ ప్రజెంట్ ఇన్ 100 grams. సో 32 grams అనేది ఎంతలో ఉంటుంది. సో ఎందుకంటే మినిమం ఒక సల్ఫర్ అయినా ఉండాలి కదా. సో అందుకోసం 32 into 100/3.4. So chances are there to have almost like 10. So 1000 we are going to be having.
So near to the 1000, I will be taking this one. Calculation, you can do it. So 941.176, you will get it. So ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం? దాని అటామిక్ మాస్ ఇంటూ 100 by the percentage. సో మాలిక్యులర్ మినిమం మాలిక్యులర్ వెయిట్, ఐఎమ్ నాట్ సేయింగ్ మ్యాక్సిమం మాలిక్యులర్ వెయిట్. ఇదే మనకి మల్టిపుల్ ఆఫ్ 941, 2 times 2 సల్ఫర్లు ఉంటే మల్టిప్లైడ్ బై 2, 3 సల్ఫర్స్ ఉంటే మల్టిప్లైడ్ బై 3. సో అలాగే మినిమం మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఎనీ ఎంజైమ్ ఆర్ సంథింగ్ ఈజ్ గివెన్ బై అటామిక్ వెయిట్ ఆఫ్ దట్ ఎలిమెంట్ ఇంటూ 100 by the percentage they given. సో ఈ రకంగా మనం ఏ క్యాలిక్యులేషన్ ఇచ్చినా సరే మనం చేయొచ్చు. తర్వాత స్టాయిక్యోమెట్రీ. సో ఈ స్టాయిక్యోమెట్రీలోనే మనకి బోల్డ్ అండ్ డౌట్లు, బోల్డ్ అండ్ ఈక్వేషన్లు వస్తాయి. ఇప్పటివరకు చెప్పుకుందంతా కూడా చాలా ఈజీనే, ఏమి ఇబ్బంది కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. కానీ ఈ స్టాయిక్యోమెట్రీకి మాత్రం మనకి ఏం కావాలి? ప్రతి పర్టికులర్ రియాక్షన్ కూడా మనకు తెలిసి ఉండాలి. రియాక్షన్ తెలిసి ఉండకపోతే ఈ స్టాయిక్యోమెట్రీని మనం అప్లై చేయలేం, రూల్ అప్లై చేయలేం. సో అందుకోసం కంపల్సరీ మ్యాక్సిమం మనకి కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ అన్నీ తెలిస్తేనే ఈ పర్టికులర్ స్టాయిక్యోమెట్రిక్ క్యాలిక్యులేషన్ చేయగలుగుతాం. ఈ స్టాయిక్యోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ ఏంటంటే వెయిట్ బై వెయిట్, వెయిట్ టు వాల్యూమ్, వాల్యూమ్ టు వాల్యూమ్. ఇందాక ఏదైతే నేను ఒక వై డయాగ్రామ్ ఇచ్చానో, సో దాన్ని బేస్ చేసుకుని ఏదైనా సరే మోల్స్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు దాని స్టాయిక్యోమెట్రీని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. సో ఇప్పుడు స్టాయిక్యోమెట్రీ. సో ఇక్కడ ఉన్నటువంటి స్టాయిక్యోమెట్రీ అంటే మెజర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ whatever the numbers you are going to be taking. Stoichiometry pronounced is the calculation of the quantities of reactants and products involved in a chemical reaction. సో మనల్ని ఎంత ఇన్వాల్వ్ అయితే ఎంత ప్రోడక్ట్ వస్తుంది ఇవన్నీ కూడా దీంట్లో తెలుస్తాయి. సో ఇందులో మనం జనరల్గా మోల్ మెథడ్ అంటే మోల్స్ని ఇందాక చెప్పిన వై డయాగ్రామ్ ప్రకారం మోల్స్ మెథడ్లో అయినా సరే కనుక్కోవచ్చు. లేదంటే ఫ్యాక్టర్ లేబుల్ మెథడ్ అంటే ఏదైనా సరే ఒక ఫ్యాక్టర్ లేబులింగ్ చేసేసుకుని ఆ పర్టికులర్ మెథడ్లో కూడా తెలుసుకోవచ్చు. లేదంటే POAC మెథడ్ అంటే మనమే పర్టికులర్ దాన్ని ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ యాటమ్ కన్జర్వేషన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాసిబుల్ ఆఫ్ ద యాటమ్ కన్జర్వేషన్స్ని మనం తీసుకుని ఆ పర్టికులర్ బ్యాలెన్సింగ్ మెథడ్ అంటే ఎందుకంటే ఎన్ని రియాక్టెంట్ యాటమ్స్ ఉన్నాయో అన్ని ప్రొడక్ట్ యాటమ్స్లో ఉండాలి కాబట్టి ఆ యాటమ్స్ని బేస్ చేసుకుని మనం స్టాయిక్యోమెట్రిక్ క్యాలిక్యులేషన్ చేసేయచ్చు. ఈక్వివాలెంట్ కాన్సెప్ట్, నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ ప్రొడక్ట్ కాబట్టి దాన్ని బేస్ చేసినైనా సరే మనం బ్యాలెన్సింగ్ చేయొచ్చు. ఈ పర్టికులర్ స్టాయిక్యోమెట్రిక్ ఈక్వేషన్స్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుని దాని తర్వాత ఆ పర్టికులర్ పర్సంటేజ్ ఏవైతే ఉన్నాయో చూసుకోవాలి. దీంట్లో ఈ ఈక్వేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోయే దాని బదులు మనం ఒక సింపుల్ ఈక్వేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. CaCO3 gives rise to CaO plus CO2. సో మోల్స్ ప్రకారం మనం చేసినట్లయితే కనుక 1 mole ఆఫ్ కాల్షియం కార్బోనేట్, 1 mole ఆఫ్ కాల్షియం ఆక్సైడ్, 1 mole ఆఫ్ CO2. సో దీంట్లో మనకి 1 mole సరిపోయింది. సో లేదు కార్బన్స్ ప్రకారం చూద్దాం. ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ కూడా ఒక కార్బన్ వచ్చింది, ఇక్కడ ఒక కాల్షియం ఉంది, ఇక్కడ ఒక కాల్షియం వచ్చింది, ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, 1 + 2 ఆక్సిజన్స్. సో ఆక్సిజన్స్ ప్రకారం కూడా ఇది బ్యాలెన్స్ అయిపోయింది. అంటే మనం ఏదైనా సరే ఒక బ్యాలెన్స్ చేసినప్పుడు ఈ పర్టికులర్గా మనం మోల్స్ని కానీ ఈక్వివలెంట్స్ని కానీ తీసుకుని మనం చేసేయచ్చు. సో ఒక్కొక్కటి రాద్దాం మనం. 1 mole ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈజ్ ఈక్వల్ టు 1 mole ఆఫ్ CaO, 1 mole ఆఫ్ CO2. 1 mole ఆఫ్ CaCO3ని మనం వెయిట్స్లోకి మార్చితే కనుక 100 grams ఆఫ్ CaCO3 gives rise to 56 grams ఆఫ్ CaO and 44 grams ఆఫ్ CO2. సో CaCO3 ఎప్పుడు కూడా సాలిడ్ స్టేట్లో ఉంటుంది, CaO సాలిడ్ స్టేట్లో ఉంటుంది, CO2 గ్యాస్ స్టేట్లో ఉంటుంది. సో అందుకోసం ఈ పర్టికులర్ వెయిట్స్ని కన్వర్ట్ చేయగలుగుతాం. కానీ వాల్యూమ్ తీసుకుంటే కనుక ఇక్కడ వాల్యూమ్స్ చెప్పలేం. ఇక్కడ మాత్రం మనం 22.4 లీటర్ అంటే 1 mole ఆఫ్ CaCO3 can produce 22.4 liters ఆఫ్ CO2 గ్యాస్. 6 × 10⁻23 CaCO3 atoms can produce, molecules can produce 6 × 10⁻23 CaO and 6 × 10⁻23 CO2 molecules. ఇది మాలిక్యూల్స్లో చెప్తే కనుక.
యాటమ్స్లో చెప్తే కనుక 6 into 10 power 23 into how many atoms? 1, 2, 4. So 4 into 6 into 10 power 23 atoms are converting into 6 into 10 power 23 into 2, 6 into 10 power 23 into 3. సో ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు. సో ఇక్కడ వరకు మనకు చాలు. అంటే ఒక మోల్ ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి, స్టేట్మెంట్స్ 1 by 1 మనకి ఎప్పుడైనా సరే అలా మార్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. 1 mole of CaCO3 gives rise to 1 mole of CaO plus 1 mole of CO2. 100 grams of CaCO3 produces 56 grams of CaO and 44 grams of CO2. And we are not having anything related to the volume because they are in solid state. So 1 mole of CaCO3 can produce 22.4 liters of CO2. 6 into 10 power 23 CaCO3 molecules produce 6 into 10 power 23 molecules of CaO and 6 into 10 power 23 molecules of CO2. సో ఈ రకంగా కూడా మనం చెప్పొచ్చు. ఈ రకంగా ఏదైనా సరే అక్కడ క్యాలిక్యులేషన్ అడిగినప్పుడు, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1/2 mole of CaCO3 తీసుకున్నాను. సో ఎన్ని లీటర్లు CO2 వస్తుంది? అప్పుడు ఏం చేయాలి మనం? 1 mole gives rise to 22.4, 1/2 mole gives rise to how much? ఇంటర్ రిలేషన్. సో ఇటుపక్క ఏమో నేను ఇక్కడ మోల్స్ తీసుకున్నాను, ఇటుపక్క వాల్యూమ్ తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగారు? వెయిట్ టు వాల్యూమ్ రిలేషన్ అడిగారు కాబట్టి ఇక్కడ వెయిట్ తీసుకున్నాను, ఇక్కడ వాల్యూమ్ తీసుకున్నాను. లేదంటే నేను 5.6 liters ఆఫ్ CO2 క్యాన్ ప్రొడ్యూస్డ్ బై హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ CaCO3 అంటే ఇక్కడ వాల్యూమ్ ఇచ్చాడు, ఇక్కడ వెయిట్స్ అడుగుతున్నాడు. అప్పుడు నేనేం చేస్తాను? 22.4 liters ప్రొడ్యూస్డ్ బై 100 grams. సో 5.6 liters ప్రొడ్యూస్డ్ బై హౌ మెనీ గ్రామ్స్. సో ఏదైతే పర్టికులర్గా రిలేషన్ అడుగుతున్నాడో వెయిట్ వాల్యూమ్, వెయిట్ లేదంటే వెయిట్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఆ పర్టికులర్ రిలేషన్స్ తీసుకుని మనం క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయొచ్చు. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ V2O5 ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ 5.75 grams ఆఫ్ Fe2O3. ఇది స్టాయికోమెట్రికల్ బ్యాలెన్స్ అవ్వలేదు, సో అందుకని దీన్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి మనం. VO plus Fe2O3 gives rise to FeO plus V2O5. ఇక్కడ ఫస్ట్ మనం వెనేడియమ్స్ని బ్యాలెన్స్ చేద్దాం. సో ఇక్కడ 2 వెనేడియమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 VOలు వస్తాయి. ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుంది? 6 ఆక్సిజన్స్ అవుతున్నాయి. ఇక్కడ మొత్తం కూడా 5 ఆక్సిజన్స్ అవుతున్నాయి. సో అందుకోసం Fe2O3లోనే మనం బ్యాలెన్స్ చేద్దాం. దీన్ని ఇక్కడ మనం 3 Fe2O3 6 FeO వేద్దాం. సో ఇప్పుడు 3 రెల్ 6 4 ఇది చూసుకొని ఒకసారి 2 వానేడియమ్స్ 2 వెనేడియంలు 2 ఆక్సిజన్స్ ప్లస్ 3 3 9 11 ఆక్సిజన్స్. ఇక్కడ కూడా 11 ఆక్సిజన్స్ సరిపోయినాయి. Feలు కూడా 6 సరిపోయినాయి. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఇలాంటి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. సో వాళ్ళు అడుగుతుంది దేనికోసం? Fe2O3 V2O5. సో ఈ రెండింటిని మనం తీసుకుంటే సరిపోతుంది. 3 moles of Fe2O3 gives rise to 1 mole of V2O5. సో దే ఆర్ అడుగుతుంది ఏమిటి? 5.7 grams of Fe2O3. ఫస్ట్ ఈ 3 molesని మనం కన్వర్ట్ చేద్దాం. సో Fe2O3 2 into 56, 3 into 48. So it's going to be 112. Sorry. So it's going to be 3 into 16 oxygen. So it's 48 is going to be 120, 160. So 3 into 160 grams produces V2O5. So vanadium 2 into 51, 102. Oxygen 5 into 16, 80. So it's going to be 182 grams. So 3 into 160 grams produces 182 grams. 5.75 grams produces how much? So 5.75 into 182 by 3 into 160. సో ఇప్పుడు ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేటటువంటి ఆన్సర్ సో 5.75 into 182 divided by 480. So it's going to be 2.18 grams. అంటే 5.75 grams of Fe2O3ని తీసుకున్నప్పుడు మనకి ఎంత V2O5 వస్తుంది? 2.18 grams వస్తుంది.
సో 480 గ్రామ్స్ తీసుకుంటే 182 వచ్చింది, 5.75 తీసుకుంటే 2.18 గ్రామ్ వచ్చింది. సో ఆ రకంగా బ్యాలెన్స్ చేసిన తర్వాత క్యాలిక్యులేషన్స్ చేయాలి మనం. సో వాట్ విల్ బి ద వాల్యూమ్ ఆఫ్ ఎసిటిలీన్ at NTP produced by 100 grams of CaC2. ఫస్ట్ మనకి ఈ పర్టికులర్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కూడా తెలియాలి. CaC2 plus 2H2O gives rise to C2H2 plus CaOH twice. సో ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే 100 grams of CaC2 with water. ఇక్కడ దీన్ని రాసుకుంటే కనుక Ca40 plus 24, 1 mole, 2 mole, 1 mole will give 1 mole. సో ఇది నెంబర్ ఆఫ్ మోల్స్. మనకు కావాల్సింది ఏంటి? వెయిట్, వాల్యూమ్. సో ఇక్కడ 1 mole ఈజ్ గోయింగ్ టు బి 40 ప్లస్ 24, 64 grams. ఇక్కడ 1 mole అంటే STP అన్నట్టు కాబట్టి 22.4 liters. 64 grams produces 22.4 liters. 100 grams produces how much? So simple calculation, 100 into 22.4 by 64. So which is going to be equal to, so 4 times I think it's going to be, so 2240 divided by 64. It's going to be 35 liters. So we are going to be getting 35 liters. ఎందుకంటే 64 grams 22.4 liters ఇస్తే 100 grams ఎంత ఇస్తుంది? సో అంటే మనకి 35 liters మనకి ఇస్తుంది. సో ద నెక్స్ట్ వన్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ లిమిటింగ్ రియేజెంట్. సో కాన్సెప్ట్ ఆఫ్ లిమిటింగ్ రియేజెంట్ ఏంటి అంటే, ఏదైనా ఒక ఈక్వేషన్లో ఉన్నటువంటి రియాక్టెంట్స్ మనకి ప్రొడక్షన్ ఇస్తాయి. ఏ ఒక్క రియాక్టెంట్ తగ్గినా సరే ప్రొడక్ట్ అనేది అంతా రాదు. సో ఏ రియాక్టెంట్ అయితే తక్కువ ఉంటుందో ఆ రియాక్టెంట్ని మనం లిమిటింగ్ రియేజెంట్ అని చెప్పి పిలుస్తాం. సో ఇది ఈజీగా అర్థం అవడం కోసం మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో మనకి ఇంట్లో ఇప్పుడు గులాబ్ జామ్ చేయాలనుకుంటున్నారు. సో ఒక గులాబ్ జామ్ ప్యాకెట్కి ఒక షుగర్ ప్యాకెట్ కలిపితే మనకి ఒక 30 గులాబ్ జామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు 2 గులాబ్ జామ్ ప్యాకెట్లు కావాల్సి వస్తే కనుక 2 షుగర్ ప్యాకెట్లు కలపాలి, అప్పుడు 60 గులాబ్ జామ్స్ వస్తాయి. అంతే కదా, సింపుల్ ఈక్వేషన్. ఇప్పుడు నాకు ఇంట్లో 2 కేజీలు షుగర్ ప్యాకెట్ ఉంది, కానీ ఒకే గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంది. సో అప్పుడు ఎన్ని గులాబ్ జామ్స్ వస్తాయి? మనకి 30నే వస్తాయి. ఎందుకంటే 60 గులాబ్ జామ్ చేయడానికి కావాల్సిన 2 గులాబ్ జామ్ ప్యాకెట్లు నా దగ్గర లేవు, ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ మాత్రమే ఉంది. సో లిమిటింగ్ రియేజెంట్ ఏమైంది? అక్కడ గులాబ్ జామ్ ప్యాకెట్ అయింది. అంటే ఇదే రకంగా మనం ఏ కెమికల్ ఈక్వేషన్లో తీసుకున్నా సరే గనక ఒక పర్టిక్యులర్ రియాక్టెంట్ ఏదైనా సరే కావాల్సిన దానికంటే తక్కువ ఉంటే అప్పుడు అది కావలసిన ప్రోడక్ట్ని రాకుండా చేస్తుంది. దాన్నే లిమిటింగ్ రియేజెంట్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ మనకి ఒక 3 రకాల మెథడ్స్ ఇచ్చాం. ఎలా కనుక్కోవచ్చు అంటే, ఒకటి నెంబర్ ఆఫ్ మోల్స్ మనకు తెలిసినప్పుడు ఏది తక్కువ మోల్స్ అంటే స్టాయికియోమెట్రిక్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్లో ఏది తక్కువ మోల్స్ ఉంటే అది లిమిటింగ్ రియేజెంట్. లేదంటే రిక్వైర్డ్ క్వాంటిటీ, సో ఏదైతే తీసుకున్నామో ఇక్కడ బై క్యాలిక్యులేటింగ్ ద రిక్వైర్డ్ అమౌంట్ బై ఈక్వేషన్ అండ్ కంపేరింగ్ ఇట్ విత్ గివెన్ అమౌంట్, ఇచ్చిన దానితో పోల్చినప్పుడు. లేదంటే బై క్యాలిక్యులేటింగ్ అమౌంట్ ఆఫ్ ఎనీ వన్ ప్రొడక్ట్ అబ్టైన్డ్ టేకింగ్ ఈచ్ రియాక్టెంట్, అంటే ఒక రియాక్టెంట్ 2 రియాక్టెంట్స్ ఉంటే ఈజీగా క్యాలిక్యులేషన్ అయిపోద్ది. సో మనకి 2 కంటే ఎక్కువ రియాక్టెంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఒక్కొక్క రియాక్టెంట్ తీసుకుని మనం కావాల్సిన ప్రోడక్ట్కి క్యాలిక్యులేట్ చేసుకోవడం. సో ఆ తర్వాత అది ఉన్నదా లేదా తెలుసుకోవాలి. సో అది ఒక పద్ధతి. లేదంటే గివెన్ మోల్స్ ఈచ్ వన్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అప్పుడు మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. సో 1 mole, half mole gives 1 mole. ఇప్పుడు నేను ఇక్కడ 1 mole ఆఫ్ H2కి హాఫ్ మోల్ ఆఫ్ O2 కావాలి. నేను ఈచ్ 1 mole ఈజ్ టేకెన్ అంటాను. ఇప్పుడు 2 హైడ్రోజన్స్ ఆక్సిజన్స్లో నేను ఈచ్ 1 mole ఈజ్ టేకెన్ అంటాను. సో ఇక్కడ 1 mole ఉంటే ఇక్కడ 1 mole ఉంది. సో ఇక్కడ 1 mole ఆఫ్ ఆక్సిజన్ ఉంది కదా అని మనకి 2 moles వాటర్ రాదు. ఎందుకంటే 1 mole ఆఫ్ H2 ఈజ్ లిమిటింగ్ రియేజెంట్ హియర్. 1 mole ఆఫ్ H2 ఈజ్ H2 లిమిటింగ్ రియేజెంట్.
ఎందుకని H2 లిమిటింగ్ రియేజెంట్ అయింది? 1 మోల్ 1 మోల్ వస్తుంది. సో మనకి కావాల్సినటువంటిది ఇక్కడ హాఫ్ మోల్ ఉంది. సో ఇక్కడ 1 మోల్ ఉంటే కనుక నాకు ఎక్కువ రియాక్ట్ అవ్వడానికి H2 అనేది లేదు ఇక్కడ. సో అందుకోసం, లేదంటే వెయిట్స్లో తీసుకుందాం. 2 grams and it is going to be having 16 grams is going to give 18 gram. వెయిట్స్లో తీసుకుంటే కనుక నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ఈచ్ వన్ టేకెన్ 1 gram. ఈచ్ 1 gram taken, so what will be the limiting reagent now? ఇక్కడ 2 గ్రాములకి 16 grams కావాలి. సో ఇక్కడ 1 gram తీసుకుంటే ఇక్కడ ఎన్ని గ్రాములు కావాలి? 8 grams కావాలి. అంటే 2 గ్రాములకి 16 grams కావాలి, 1 గ్రాముకి 8 grams కావాలి. కానీ నేను ఏం తీసుకున్నాను? ఈచ్ 1 gram ఈజ్ టేకెన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏది తక్కువ క్వాంటిటీ ఉంది? ఆక్సిజన్. సో O2 లిమిటింగ్ రియేజెంట్. అర్థమవుతుందా దీంట్లో? సో ఇక్కడ ఇచ్చినటువంటి వాట్ ఎవర్ యూనిట్స్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్, సో దాన్ని బేస్ చేసుకుని మన లిమిటింగ్ రియేజెంట్ డిసైడ్ అవుతుంది. అందుకనే ప్రతిసారి డిసైడ్ అయిపోద్ది ఏది అనేది. సో ఇప్పుడు దీన్ని వాల్యూమ్స్లో మారుస్తాను నేను. 22.4 liters, it is going to be having 11.2 liters. This H2O, if has taken gas, so 22.4 liters I will get. If at all I have stated each 1 liter is taken, ఇక్కడ ఈచ్ 1 liter టేకెన్ అంటే ఏమవుతుంది? అప్పుడు 22.4 liter రిక్వైర్డ్ 11.2 liter. సో కానీ 1 liter తీసుకుంటే ఇక్కడ ఎంత కావాలి? ½ liter సరిపోతుంది. కానీ 2 1 liter తీసుకున్నాం. సో అందుకని లిమిటింగ్ రియేజెంట్ ఏమవుతుంది మనకి? H2 ఈజ్ లిమిటింగ్ రియేజెంట్. సో ఈ రకంగా మనకి లిమిటింగ్ రియేజెంట్లు అనేవి మారుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ దే గివెన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, సో లీటర్స్ ఇచ్చాడా, మోల్స్ ఇచ్చాడా, లేదంటే గ్రామ్స్ ఇచ్చాడా తెలుసుకుంటే అప్పుడు లిమిటింగ్ రియేజెంట్ అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. ఒక క్వశ్చన్ చూద్దాం. 12 liters of H2 and 11.2 liters of Cl2 are mixed and exploded. So the compositions by volume of mixer is. So first మనం ఈక్వేషన్ రాద్దాం. H2 plus Cl2 gives rise to 2HCl. ద కాంపోజిషన్స్ బై వాల్యూమ్ అని అడుగుతున్నాడు. సో దీని ప్రకారం మనం లీటర్స్లో రాసుకుందాం ఫస్ట్. సో 22.4 liters, 22.4 liters విల్ గివ్ 2 into 22.4 liters. ఇది మనకి స్టాండర్డ్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ ప్రకారం మనకి వచ్చేటటువంటి వాల్యూమ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు? 12 liters of H2, 11.2 liters of Cl2. ఇది 12 liter తీసుకున్నాడు, 11.2 liters తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత వాల్యూమ్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో దీంట్లో మనకి ఫస్ట్ కనిపెట్టాల్సిందండి లిమిటింగ్ రియేజెంట్. సో లిమిటింగ్ రియేజెంట్ కాలిక్యులేట్ చేయడానికి మనం రకరకాల మెథడ్లు చెప్పుకున్నాం కదా, ఒక మెథడ్ని వాడుకుందాం. సో 22.4 liters of H2 రిక్వైర్ 22.4 liters of Cl2. సో 12 liters of H2 రిక్వైర్డ్ హౌ మచ్? సో ఆబ్వియస్గా మనకి చేసుకుందాం ఒకసారి. స్టెప్ 1, 22.4 liter required 22.4 liter. So 12 liter requires how much? So obviously ఇది 12 into 22.4 by 22.4 will cancel. సో 12 liters of Cl2 కావాలి, కానీ ఉన్న క్వాంటిటీ ఎంత? 11.2 liters. సో లిమిటింగ్ రియేజెంట్ ఏమవుతుంది మనకు ఇప్పుడు? Cl2 అనేది లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది. సో దిస్ వన్ విల్ డిసైడ్ హౌ మచ్ ప్రొడక్ట్ ఐఎమ్ గోయింగ్ టు బి గెటింగ్. సో అందుకని ఇక్కడ మొత్తం కంప్లీట్గా రియాక్ట్ అయిపోద్ది. అంటే లిమిటింగ్ రియేజెంట్ ఎప్పుడు కూడా ఆ రియాక్షన్లో ఉండదు, రియాక్షన్లో కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఇప్పుడు 22.4 గివ్స్ 2 into 22.4. సో 11.2 liters గివ్ హౌ మచ్? సో అప్పుడు కాంపోజిషన్ ఎంత అవుతుంది? ఎంత అంటే సో 11.22 విల్ గివ్ 22.4 liters ఆఫ్ HCl. సో లిమిటింగ్ రియేజెంట్ అయింది కాబట్టి. సో ఇక్కడ 12 లీటర్స్లో ఎంత కన్జ్యూమ్ అవుతుంది? 11.2 liters కన్జ్యూమ్ అవుతుంది. సో 12 minus 11.2 is equal to 0.8 liters of H2 will be remaining, and we are going to be having 22.4 liters of HCl will be there, and nothing will be there in the Cl2, ఎందుకంటే అది మొత్తం కన్జ్యూమ్ అయిపోయింది కాబట్టి. సో
ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 0.8 లీటర్స్ ఆఫ్ H2 ఈజ్ రిమైనింగ్ అండ్ 22.4 లీటర్స్ ఆఫ్ HCl. సో ఈ రకంగా లిమిటింగ్ రియేజెంట్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. In Haber's process, 30 liters of dihydrogen and 30 liters of dinitrogen were taken and reaction which yield. So దీనికి కూడా మనం ఫస్ట్ రియాక్షన్ రాసుకుందాం. N2 plus 3H2 reversible 2NH3. ఏం చెప్తున్నాడు ఫస్ట్ 30 liters 30 liters. So which yield only 50% of the expected product. సో అసలు ఫస్ట్ మనం 30 liters 30 liters లిమిటింగ్ రియేజెంట్ ఏమవుతుంది మనకి అప్పుడు ఆబ్వియస్గా హైడ్రోజన్ ఈజ్ గోయింగ్ టు బి లిమిటింగ్ రియేజెంట్. ఎందుకంటే 1 లీటర్ రిక్వైర్ 3 బట్ 30 రిక్వైర్ 30. సో బట్ ఇక్కడ ఏమవుతుంది మనకి 3 టైమ్స్ ఉండాలి యాక్చువల్గా 90. సో అందుకే లిమిటింగ్ రియేజెంట్ ఇది అవుతుంది కాబట్టి ఇట్స్ లిమిటింగ్ రియేజెంట్. సో లిమిటింగ్ రియేజెంట్ కాబట్టి మనకి ఎన్ని లీటర్స్ రావాలి 20 లీటర్స్ రావాలి. ఎందుకంటే 3 లీటర్స్ గివ్ 2 30 విల్ గివ్ 20. సో కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈల్డ్ ఓన్లీ 50% ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్. సో దీంట్లో 50% ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్ అంటే ఏమవుతుంది 10 లీటర్స్ మాత్రమే అవుతుంది. సో దీని నుంచి ఫర్దర్గా చూద్దాం. వాట్ విల్ బీ ద కాంపోజిషన్ ఆఫ్ ద గ్యాసెస్ మిక్సర్ అండర్ ద ఎఫోర్సెట్. నిజంగా మనం అనుకున్నట్టు 20 లీటర్స్ వచ్చేసి ఉంటే కనుక ఇక్కడ 30 కన్జ్యూమ్ అయిపోతుంది, ఇక్కడ 30లో 10 కన్జ్యూమ్ అవుతుంది, మిగతా 20 ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు 50% వచ్చింది అంటున్నాడు. సో 10 లీటర్సే వచ్చింది అంటే ఇప్పుడు మనకి రివర్స్ ప్రాసెస్ దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే నార్మల్గా 30 మైనస్ ఎక్స్ 30 మైనస్ 3x ఇక్కడ 2x వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 2xలో మనకి ఏం చెప్తున్నాడు హాఫే వచ్చింది అంటున్నాడు. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 10, x ఈజ్ ఈక్వల్ టు 5 లీటర్స్. అంటే మనకు వచ్చిన అమోనియా ఎంత 5 లీటర్స్. సో 5 లీటర్స్ అమోనియా వచ్చిందంటే ఇప్పుడు N2 ఎంత ఉంటుంది 30 మైనస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 లీటర్స్. 30 minus 3 into 5 15, it's going to be 15 liter and it's going to be 5 liter. So ante N2 25 liters undali, H2 ఏమో 15 liters undali. So numbers ఇక్కడ కనిపించట్లేదండి అసలు 5 liters. సో 10 లీటర్స్ ఇది ఎక్స్ అనేది కనుక్కున్నాం కానీ మనకు ఉండేది 10 లీటర్స్ కదా. సో 10 లీటర్స్ ఆఫ్ అమోనియా. సో 10 లీటర్స్ ఆఫ్ అమోనియా, 25 లీటర్స్ ఆఫ్ నైట్రోజన్ and we are going to be having 15 liters of hydrogen. So we are going to be getting 10 liters of ammonia only. So the calculation is correct only, but answer we are not going to be having. So 15 liters of hydrogen should be there. And then a gases mixer ఏముంటుందంటే 15 liters of hydrogen ఇది కరెక్ట్. సో తర్వాత 25 liters of nitrogen కరెక్ట్. సో 20 liters ఆఫ్ అమోనియా ఉండకూడదు, మనకి 10 liters ఆఫ్ అమోనియానే ఉండాలి. సో అందుకని దీన్ని మనం 10 చేద్దాం, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ రకంగా మనం స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయొచ్చు. ఇది మన ఫస్ట్ నీట్ సంభవ్ సిరీస్లో మోల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. సో దీన్ని మీరు బాగా కొంచెం స్టడీ చేసుకొని డిపిపి కూడా అప్లోడ్ చేస్తాను నేను. సో దానిలో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ చేసుకోండి. సో ఏమైనా డౌట్లు ఉన్నా కూడా హింట్స్ అండ్ సొల్యూషన్స్ నేను ఇస్తున్నాను దాన్ని. సో దాని గురించి మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ద నెక్స్ట్ టాపిక్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.